చేస్తే క్లూజ్ ఉండవు, ప్రూఫ్స్ ఉండవు. కమిషన్ కి కక్కుర్తిపడి నా క్లూజ్ ని కమిషనర్ కి ఇవ్వాలని చూశావు. తప్పు చేశావు. ఎరా హ్యాండ్సమ్ తప్పు చేశాడా లేదా? వీడి ఎక్స్ప్రెషన్ నాకు నచ్చట్లేదు. నైస్ ఎక్స్ప్రెషన్. హౌ ఇస్ ఇట్? నైస్ కదా? రేయ్, నైస్ ఎక్స్ప్రెషన్ కదా? ఏమంటారు చెప్పండి. హౌ ఇస్ ఇట్? ఎలా టెన్షన్ పడ్డావా? ప్రూఫ్స్ ఇచ్చింది ఆడు. ఆంటోనీకి ఫోన్ చేసి మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. Hey JK. Hey Anthony, welcome to my love, to my heart, to my friend. Thank you JK. Thank you. All your support. Come on. Have a coffee. Next deal ain't JK. చిల్లర నోటు మీద స్కెచ్ అది జకే. ఇదేంటి వెంకట్? వెయ్యి. అదేంటి వెంకట్? వెయ్యి సార్లు చెప్పినా వెయ్యికి వాల్యూ లేదు జకే. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఫోటోలో ఉన్నా గుళ్ళో ఉన్నా దేవుడు దేవుడే. యాజ్ ఇట్ ఈస్ గా మనీ కూడా అంతే. చిరిగినా చల్లకపోయినా డబ్బు డబ్బే, వాల్యూ మారదు. సూపర్ జకే. నాకు కూడా ఈ మ్యాటర్ గవర్నమెంట్ చెప్పేదాకా తెలియదురా. అర్థం కాలే జకే. నవంబర్ 8th నైట్ బ్రేకింగ్ న్యూస్ చూశాం కదరా. ఈ చెల్లని నోట్ల మీద స్పీచ్ చింపేశారు. ఏంటో స్పీచ్ జేకే? చెల్లని నోట్లో ప్రతి బ్యాంకులో పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నారు. బ్యాంకులో మనీ షార్టేజ్ తో కొత్త నోట్ల కోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొత్త నోట్లు ప్రింట్ చేసి బ్యాంకులకు పంపిస్తోంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్ ఎ టైం 25 crores బై రోడ్ వస్తున్నాయి. क्या हुआ देखो. జకే ఆంటోనీ ఫోన్. జేకే, నీ ప్లాన్ ప్రకారం 25 కోట్లు నా చేతిలోకి వచ్చాయి. అయితే నువ్వు రైట్ తీసుకుని మన గెస్ట్ హౌస్ కు వచ్చాయి. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, స్ట్రైట్ తీసుకో అంటే వినడానికి. నేను ఓలా క్యాబ్ డ్రైవర్ని కాదు. ఆంటోనీ, స్కెచ్ చేసింది నువ్వు, దాన్ని వర్కౌట్ చేసింది నేను. ఈసారి పర్సెంటేజ్ మీద బోర్ కొట్టేసింది. ఫుల్ పేమెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆంటోనీ, తప్పు చేస్తున్నావు. మన ప్రొఫెషన్ అది కదా జేకే. గుడ్ బై ఫర్ ఎవర్. ఈ జేకే ఈగోని హర్ట్ చేశాడా? ఐ వాంట్ హిస్ ఫైనల్ ఎక్స్ప్రెషన్. Here we go. That's right. Yeah. Luck, kunnodu. Bidu luck, kunnodu. Luck, kunnodu. Bidu luck, kunnodu. Luck, kunnodu. Bidu luck, kunnodu. That's right. Luck, kunnodu. Bidu luck, kunnodu. వలలో పడని అసలు సిసలు సుడిగాడితలే చెరలే చెరిపే పిడుగే లక్కున్నోడు తన మదితో తరుణం తనకై అనుగుణమనుగా మలిచే కనుడే స్థితిలయను
దశను దిశను నడిపించే రకం వీడు మహాశివం. లక్ లక్ లక్కున్నోడు వీడు, లక్ లక్ లక్కున్నోడు, లక్ లక్ లక్కున్నోడు వీడు, లక్ లక్ లక్కున్నోడు. హలో, గుడ్ మార్నింగ్. మియా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కానీ నాకు మాత్రం నో ఇయర్. ఏంటి ఇంకా అర్థం కాలేదా? సరేండి, నాకు అది చెప్తా. ఒరే లక్కీ, ఈ భూప్రపంచంలో ఉన్న పిజ్జాలు బర్గర్లతో నీకున్న బంధం అయిపోయిందిరా. అయినా చీప్ గా ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంటో ఎక్స్పెన్సివ్ గా సైనైడ్ వేసుకోకుండా. అయినా బిల్ గేట్స్ బ్రెయిన్ పెట్టుకుని నువ్వు చనిపోవడం ఏంటో. మరి చనిపోయినా ఎవరు పట్టించుకుంటారులే, కనీసం నీ బాబు కూడా పట్టించుకోడు. లాస్ట్ టాబ్లెట్. సారీ అమ్మా. ఓకే. ఎవడ్రాను? మనుషులకు దొరికితే దొంగ అంటారు, పోలీసులకు దొరికితే ఖైదీ అంటారు, కోర్టుకు దొరికితే ముద్దాయి అంటారు, టోటల్ గా దొంగ అంటారు. నేను మీ రూమ్ లో దొంగతనం చేయడానికి వచ్చాను. ఈ లక్కీ గారి రూమ్ లో దొంగతనం చేయడానికి వచ్చా అనమాట. అసలు నీ పేరేంట్రా? పులిహోర సార్. పులిహోర? అదేం పేరురా? ఫస్ట్ టైం గుడిలో పులిహోర దొంగతనం చేసి దొరికిపోయాను సార్. అప్పటి నుంచి అందరూ పులిహోరగా ఫిక్స్ అయిపోయారు సార్. ఓహో, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ దొంగతనానికి? అదిగో అక్కడ చూడు, ఇడిసిన బట్టలు చినిగిపోయిన కట్టెలు తప్ప ఏం లేవు ఇక్కడ. ఏంటి ఇంకా నమ్మకం కుదరలా? సర్రా ఆ ఫ్రిడ్జ్ చూపిస్తా. చూడు 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 చూడు, చూసావా? యాపిల్ కూడా లేదు. అంటే ఫ్రిడ్జ్ లో యాపిల్ లేకపోయినా మీ జేబులో యాపిల్ ఫోన్ ఉంటారు కదా సార్. వావ్, అలా ఫిక్స్ అయ్యావా? అంటే మీరు స్మార్ట్ గా ఉంటారు కదా సార్, గ్యారంటీగా స్మార్ట్ ఫోన్ వాడతారుగా. చూడు నాన్నా, నోకయ్యా 1100. నీ పుట్టినప్పుడు లాంచ్ చేసి ఉంటాడు ఈ ఫోన్ ని. గ్రాహం బెల్ కూడా వాడుంటాడు. అసలు ఈ ఫోన్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా? -12. నేను ఎప్పుడు రీఛార్జ్ చేయిస్తానా, నా కార్డుని ఇప్పుడు గోకాలా అని ఎయిర్టెల్ గాడు వెయిటింగ్. ఏంటి -12 రూపీస్ కా? యా, ఫీల్ అయ్యావా? దొంగ ఎవరికైనా దొరికిపోతే పెద్దగా ఫీల్ అవుతాడు సార్, కానీ దొంగతనంకి వచ్చినప్పుడు ఏమి దొరకపోతేనే ఫీల్ అవుతాడు. ఒరే, నా చావేదో నేను చావాలని ఫిక్స్ అయితే నీ ఎత వెంట్రుతో మొత్తం డిస్టర్బ్ చేశావు. చూసాడా భయ్యా? అవును భయ్యా 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 భయ్యా, నాకు ఆత్మకథలన్నా ఆత్మహత్యలన్నా చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకు చావాలనుకున్న రీజన్ నాకు చెప్పకపోతే నా చావుకు రీజన్ మీరే అవుతారు భయ్యా. చెప్పండి భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా భయ్యా. ఒరే, మీడియా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది నీకు. ఎవడైనా చచ్చేవాడు ఆఖరి కోరిక తీరుస్తాడు. సర్లే, నేను చచ్చే లోపల నీ కోరిక నేను తీరుస్తాను. పద, ఎందుకో చెప్తా. ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని కోరిక నాకు ఒకటి ఉంది. ఆ కోరిక ఏదో తెలుసుకోవాలనే కోరిక నాకు ఉంది. చెప్పు భయ్యా. ఎప్పటికైనా మా నాన్నను పేరు పెట్టి పిలుస్తారన్న ఆశ. పుట్టినప్పటి నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు. అదేంటి, కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా? కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్ గా ఉందే. మాది చిత్తూరు జిల్లా. ఆ రోజు లక్కీగానే ఉయ్యాల్లో వేసిన రోజు. తప్పండి బావా. మరే 9 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న కేసు నువ్వు నెగ్గేసా బావా. అవునా? రాదనుకున్న రైస్ మిల్కి నువ్వు ఓనర్ అయిపోయావు. నువ్వు లక్కీ బావా. లక్కీ మీ బావ కదరా, నా కొడుకు. అవునవును. అయ్యా, మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకరం పేరు ఆ బియ్యంలో ఉంగరంతో రాయండి. పుట్టగానే లక్కు వెంట పెట్టుకొచ్చాడు, లక్కీ అని రాయండి. శుభం. 3 సార్లు లక్కీ అని పిలవండి. బావా మరే మొన్న మన కోర్టులో వేసిన రైస్ మిల్లు ఆనుకున్న రైస్ మిల్లు 2 షార్ట్ సర్క్యూట్ తో తగలబడి ఏంటి బావా? నువ్వు ఎక్కడున్నావా బావా?
మన రైస్ మిల్కి ఐస్ మిల్కి ఇన్సూరెన్స్ 5 లక్షలు శాంక్షన్ అయింది బావా. అవునా? ఇప్పటికైనా నమ్ముతారా నా కొడుకు లక్కీ అని? నీ కొడుకు తెచ్చిన డబ్బు నీ కొడుకు పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. నన్ను మా నాన్న మొదటిసారి స్కూల్కి తీసుకెళ్లిన రోజు. ఉంగరం కలశం. నమస్తే మాస్టర్. పేరు? భక్తవత్సలం. మీ పేరు కాదు, బాబు పేరు. బాబు పేరు బావా 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 మరే మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంక్ వాడు పోటీ తిప్పేశాడు బావా. ఏమండి మిమ్మల్ని మీ బాబు పేరేంటి? మీ బాబు పేరేంటి అని అడుగుతున్నాగానే మా బాబు వెళ్ళిపోయాడు. దాని తర్వాత లైఫ్ లో జరిగిన నష్టాలన్నిటికి విసుగొచ్చి నన్ను పేరు పెట్టి పిలవడం మానేశాడు. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్ కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదు. క్వశ్చన్ బ్యాంక్. మా అమ్మేమో నన్ను లక్ కి ల్యాండ్ మార్క్ గా ఫిక్స్ అయింది. మా బాబేమో నన్ను అన్లక్ కి రిప్రజెంటేటివ్ గా ఫిక్స్ అయ్యాడు. లక్ నాకు హగ్ ఇచ్చే లోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. పోనీ పేర్లో అక్షరాలు మార్చుకుంటే? అది కూడా ట్రై చేశా. వెళ్ళి న్యూమరాలజిస్ట్ నెహ్రూని కలిశానంతే. ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఏసీపీ దారి జరిగింది. అయినా చిన్నప్పుడు ఎన్ని ట్విస్ట్లేంటి బాసు? చైల్డ్ ఎపిసోడ్ గా చచ్చిపోతావా? హలో, గుడ్ మార్నింగ్ మియా మియా. అవి స్టోరీ బాకీ హే మేరా చోర్. అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసా? అబ్బా వాట్ కర్ర మామా. హలో, గుడ్ మార్నింగ్ మియా మియా. ఒక మంచి అల్లం చాయ్. అల్లం చాయ్ కాదు కదా, కనీసం బెల్లం చాయ్ కూడా ఇవ్వద్దన్నాడు మా సేటు. ఎందుకో? నీకు పెట్టినప్పుతో అమీర్పేట్ లో ఫ్లాట్ వచ్చారంట. మొన్న మంత్రి సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు, ఎంబీబీ సత్యనారాయణ గారు కూర్చున్నప్పుడు ఏం డిసైడ్ చేశారో తెలుసా? అల్లం చాయ్ ఆల్కహాల్ కన్నా చాలా డేంజర్ అని. అందుకే ఈ రోజు నుంచి అల్లం చాయ్ మానేస్తున్నా. ఇక్కడికి రావడం కూడా మానే. ఇంత క్లారిటీగా చెప్పాక ఎందుకు వస్తాం? ఇక్కడ ఈడికి అక్కడ మా బాబుకి నాకు పని లేకపోయేసరికి పనికి మనోళ్ళ కనిపిస్తున్నా. ఓ వావ్, ఈనాడు పేపర్. హలో, గుడ్ మార్నింగ్ మియా మియా. ఐ బారో యువర్ పేపర్. తమ్ముడు ఒక అల్లం చాయ్ ఇదిగో రెడీ అన్న. ఇక్కడ బాగుండదు, అక్కడ బాగుండదు. ఆ కార్నర్ లో బాగుంటుంది. వదిలేరా. ఈనాడు వాంటెడ్ వాచ్మెన్. క్రికెట్ లో వికెట్ కీపర్ గా అయినా ఉండొచ్చు కానీ ఇంటి ముందు గేట్ కీపర్ గా మాత్రం ఉండకూడదు. నో నో నో, దట్ ఈస్ నాట్ మై రేంజ్. వాట్ ఇస్ అనదర్ జాబ్? ఇంకో జాబ్ ఏముంది? వాంటెడ్ డోర్మెన్. డోర్మెన్. గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో. మిగతా వాళ్ళతో మనం సెల్యూట్ చేయించుకోవాల్సిందే గానీ మనం ఎవరికి సెల్యూట్ చెయ్యం. చేయాల్సిందంతా ఓన్లీ ఇండియన్ ఫ్లాగ్ కే. ఈ జాబ్ నేను చేయను. నో నో. చేయవా? జాబ్ చేయవా? ఓయ్ నిన్నే. బుద్ధుందా నీకు? ట్యాంక్ బండ్ లో బుద్ధుడు అంటున్నావు. ఒక పాజిటివ్ పద్మగా చెప్తున్నాను. ఈ ప్రపంచంలో జాబ్ లేని మగాన్ని, మేకప్ లేని ఆడదాన్ని ఈ సొసైటీలో ఎవరు పట్టించుకోర్రా. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, డూ పాజిటివ్ రా. అర్థమైందా? టైర్ లో ఎయిర్ ఉండాలి, నీలో ఫైర్ ఉండాలి. నువ్వు తాగి కనపడకు, జెంటిల్మెన్ లా కనపడు. బెల్ట్ షాప్ లో కనపడకు, బిల్డప్ తో కనపడు. ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకో, సీరియల్స్ కి అలవాటు పడ్డ మగాడు, సిగరెట్లకు అలవాటు పడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో బీ పాజిటివ్. మన కోసం కాకపోయినా ఈ పాజిటివ్ పద్మ కోసం పనిచేయాలి. లెట్ us search for a job. Let us search. Wanted assistant manager for Koni Solutions. Doubt. Any doubts? Many doubts. Yes, this is doubtless Dhanush. అసలు నేను పుట్టినప్పుడే నేను బతుకుతానా చేస్తానా అని మా డాక్టర్కి డౌట్. అసలు వాడు డాక్టర్ కాదు, కంపౌండర్ అన్నా డౌట్. ఎనీవేస్, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఐసీఐసీఐ. ఐసీ.
అక్కడ ఎందుకు మానేశారు? మీరేమైనా డబ్బులు కొట్టేశారని తీసారా, లేక బాస్ తో ఏమైనా ఇల్లీగల్? అన్ని డౌట్లే. లుక్స్ ఓకే నో? గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. జాబ్ ఓకేనా సార్? మై బాస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. అంటే నేనేగా. ఒక ఆఫీస్ లో సక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండాలి కానీ అక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండద్దని మా ఎదురింటి సుబ్బారావు గారు చెప్పేవారు. ఆయన అలా ఎందుకన్నాడన్న డౌట్. నో డౌట్. యూ జస్ట్ గెట్ అవుట్. ఈ రోజు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మామూలుగా? గుడ్ మార్నింగ్ సార్. మే ఐ కమ్ ఇన్? యూ ఆల్రెడీ కేమ్ ఇన్. నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు ఒక బాక్సరు, బాడీ బిల్డర్, కుంఫు మాస్టర్ కి పనికొస్తావు గానీ ఈ జాబ్ కి పనికిరావేమో నా డౌట్. ఈ మీ అంగడి ఇలా అన్నాడేంటి? ఎనీవేస్ గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. గో. రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ అంటే బోర్డు మీదే సంథింగ్ అని రాసావు. అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలా నా డౌట్. కోడిగుడ్డులోనే గుడ్డున్నట్టు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది సార్. వెల్ సెడ్ గాడ్ డామ్. రైట్ సార్? యు ఆర్ సంథింగ్ యా. బట్ ఇలానే ఒక అమ్మాయి కూడా సంథింగ్ అని రాసింది బోర్డు మీద. అమ్మాయా? ఎస్, రాసిందా? ఎగ్జాక్ట్లీ. సార్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నేను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తాను సార్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ ఇలానే చెప్పింది. అయితే ఇప్పుడు ఎలా సార్? ఓ పని చేస్తా, రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తా. నేను రన్నింగ్ లో ఫస్ట్, కాలేజ్ లో ఫస్ట్, రేపు డేట్ కూడా ఫస్ట్. నేనే ఫస్ట్ వస్తా. నువ్వు రావని నా డౌట్. నాకు డౌటే. త్వరగా పడుకొని త్వరగా లేకొచ్చుగా. సర్లే, నాకున్న అదృష్టానికి 10 అలారాలు పెట్టుకున్నా 10 గంటలకు లేసేది కూడా డౌటే. అందుకే రాత్రంతా జాగారం. సరే సరే, జాగారమే చేస్తావు, జాయింగే చేస్తావు. కొట్టు మూసే టైం అయింది, నేను వెళ్ళాలి. అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళతో స్టెప్పులు వేసుకో. బయలుదేరు బయలుదేరు. ఇంట్రెస్టింగ్. ఊరు వాడ మోగిపోయే నలక మొదల ఒక్కరైన ఊరు కోరే ఇదేమి జాతర. మొత్తుకున్నా మొక్కుకున్నా రాత మాత్రం మారుతుందా. డెస్టినీకి టెస్ట్ పెట్టి జస్ట్ పాస్ మార్కులిచ్చి లైఫ్ లాగా చివరి ఎవ్వరా. దేవతొచ్చి నిద్ర లేపుతుండగా కర్మకాలి కళ్ళు కోమలోకి జారగా పిచ్చి నెక్కుతుంటే పాము పక్క నుండిలా నదిమ్మ తిరిగి ట్విస్ట్ లెంటిలా. బనాన పెట్లగాన కట్ట బయ్యలేనుగా ఎంచుకుంటే జాతకాలు మారిపోముగా. ఆవగింజ సాజలో అదృష్టముందగా అమ్మాని అల్లు డబ్బడం ఎలా. పేరుకేమో నాకు ఉంది కానీ నాకే దక్కనంది. అందినంటే చేతుకంది అందకుండా జారిపోయి లైఫ్ లాగా చివరి ఎవ్వరా. నాకు పెద్ద కోరికంటూ లేదు దేవుడా, మంచులకు నీడలాగా వెంట పెట్టరా. తెల్లవారి లోపు కింద నయ్య తట్టుగా రాస్తూ వెనక తూలిపోకురా. చెలుగ చెప్పే జోస్యమంతా జోక్కు కాదురా. రాహుకేతు తోటి నాకు సెల్ఫీలంటేరా. చెడిగిలోని లైఫ్ లైన్ చక్క పెట్టవా. నువ్వు తెరచుకుంటే తేలికే కదా. నీకు నాపై జాలి లేదా, పేదరుటే మార్చరాదా. లక్కనంత దాచి పెట్టి ఖచ్చితంగా తాడ తీసే లైఫ్ లాగా చివరి ఎవ్వరా.
Camel NV.MX. ఓ 10 గంటలకు కదా, బొచ్చు టైం ఉంది. అప్పుడు దాకా కొంచెం రిలాక్స్ అవుతాం. షార్ప్ 10 o'clock వస్తేనే జాబ్. నువ్వు 10 o'clock రాలేవేమో నా డౌట్. బాస్, మాదాపూర్కి వెళ్ళే బస్ ఎన్ని గంటలకు వస్తుంది? నుండి అత్తాపూర్ బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ. టైం ఎంత అయింది? 9:30. లిఫ్ట్. హలో హలో హలో, లిఫ్ట్ ప్లీజ్ ప్లీజ్. సచ్చింది గొర్రె, రాకముందే ఉద్యోగం దొబ్బింది. హలో హలో, మిమ్మల్ని క్వాలిటీ వాల్స్ లిఫ్ట్ కావాలా? ప్లీజ్ రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. థ్యాంక్ యూ. లక్ రెడ్ కలర్ సారీ వేసుకుని వచ్చింది. యు ఆర్ వెరీ లక్కీ రా, లక్కీ. వా, ఇక్కడ ఇక్కడ కొంచెం సైడ్ లో ఆపండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ 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 ఇక్కడ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, బాయ్ 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 బాయ్. ఆహ్, 10కి ఇంకా 10 minutes ఉంది. ఈ జాబ్ మనకే. లిఫ్ట్ అక్కడ ఉంది. లెట్స్ గో. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. 1 minute. వావ్, ఏంటంటే ఈ సైజ్ వచ్చావు పొట్టమియం. అదే లిఫ్ట్ అంత ఉంది. అబ్బో, పైకి అర్జున్ అవార్డు అందుకోవాలా? ఆగా, అక్కడ మా లేడీస్ వస్తున్నారు. లిఫ్ట్ ఫుల్, ప్లేస్ నిల్లు. నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయం. యు కమ్ ప్లీజ్. బాబోయ్ బాబోయ్ అయ్య బాబోయ్, నా సర్టిఫికేట్. రైట్, లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయమే. కమోన్ రీ, రండ్రా రండ్రా. లక్కీ, పరిగెత్తు పరిగెత్తరా. లక్కీ, టైం అయింది, పరిగెత్తరా పరిగెత్తరా పరిగెత్తరా. అరే మియా మియా, ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? 7వ ఫ్లోర్కి వెళ్ళాల్సింది కంగారులో 8వ ఫ్లోర్కి వచ్చేసాం. కమాన్ రండా లక్కీ, రండా. నా డౌట్ కరెక్ట్. టైం చూసావా? వరల్డ్ లో ఉన్న ఏ కంట్రీలో కూడా నువ్వు 10 o'clock రాలేదు. సో సిన్సియారిటీ లేని వాడు టైం కి రాలేదు. హలో, గుడ్ మార్నింగ్. మియా మియా, బాస్ మియా. సూర్యుడే కొన్నిసార్లు 6 గంటలకు వస్తాడు, 6:15కు వస్తాడు, 6:30కు కూడా వస్తాడు, 3 ఉంటే 7 గంటలకు కూడా వస్తాడు. సూర్యుడే టైం మెయింటైన్ చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషిని నన్ను ఎక్స్క్యూజ్ చేసేచ్చు కదా బాస్. మరి మోహన్ బాబు గారు టైం మెయింటైన్ చేస్తారు. ఆయన సంగతి ఇప్పుడు ఎందుకులేండి, ఆయన రూటే సపరేట్. నా రూట్ కూడా సపరేట్. అందుకే నేను జాబు ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఈ లక్కీ గడి ప్లేస్ లో చేరిన ఆ లక్కీ మీ ఎవరు సార్? That pretty girl with a glowing face. She looks so ravishing. హలో, గుడ్ మార్నింగ్ మియా మియా. ప్లీజ్ వెకెట్ ద ప్లేస్. 2 minutes. సార్, మీరు ఉద్యోగం ఇచ్చింది నా వైఫ్ కి. వైఫా? డౌట్. హలో బాస్ మియా మియా, మీరు జాబ్ నాకు ఇచ్చినా ఓకే, నా వైఫ్ కి ఇచ్చినా ఓకే. డౌట్ డౌట్ డౌట్. ఏంటి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్? హస్బెండా రబ్బర్ బ్యాండా? ఏయ్, వైఫ్ అని వైఫై లా కనెక్ట్ అయిపోతున్నావేంటి? మా ఆఫీస్ లో వైఫై లేదే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, రైట్? నో 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 నో, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్? ఎస్. నేను ఏ పని చేయకూడదని నా పాటకి నేనుంటే నీ పాజిటివ్ వర్డ్స్ తో నన్ను పాజిటివ్ గా రియాక్ట్ చేయించి నా మనసు మార్చి నన్ను జాబ్ కి అప్లై చేయించావు. అదే జాబ్ కి నువ్వు అప్లై చేసావు. ఇంటర్వ్యూకి నేనొచ్చాను, జాబ్ నీకొచ్చింది. మార్నింగ్ నీ బైక్ లో నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు. ఈ ఆఫీస్ లిఫ్ట్ లో నేను నీకు స్పేస్ ఇచ్చాను. వింటుంటేనే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెస్టినీ. డెస్టినీ లేదు, డస్ట్బిన్ లేదు. ఈ పాజిటివ్ పద్మ నీకు దక్కడం ఇంపాసిబుల్. కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి. అసలు ఇది సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీనా లేకపోతే మ్యారేజ్ బ్యూరోనా? ఐ డౌట్. మన ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్. నేను మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా, నువ్వు పెళ్లికి రెడీ అయిపో, ఓకే?
అయ్యగారు బొగ్గ తెగింది. బుగ్గ తెగింది అనుకోవడం నెగిటివ్, కేక తెగలేదు అనుకోవడం పాజిటివ్. బీ పాజిటివ్. అవునా? అలాగా? మామయ్య గారు, కట్నం కింద మీరు ఇచ్చిన ఇల్లు రోడ్డు ఎక్స్టెన్షన్ లో పోయిందంట. ఇల్లు పోయిందనుకోవడం నెగిటివ్, ఇల్లు పోయినా ప్రాణం పోలేదు అనుకోవడం పాజిటివ్. ఏం నాన్నగారు? డాటర్ ఆఫ్ పద్మారావు ఏమిటి ఇవాళ మూడ్ ఆఫ్ లో ఉంది? ఒకడు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఇరిటేట్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు గాని ఫస్ట్ నైట్ చేసుకుంటాను అనలేదు కదమ్మా. బీ పాజిటివ్. వారిని పాజిటివ్ ఫ్యామిలీ తగలయ్యా. లేదు డాడీ, వాడిని మర్డర్ చేయాలి. పద్మ, 10 నిమిషాలు పద్మాసనమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం అంతా పాజిటివ్ గా ఉంటే యుద్ధాలు ఉండవు, ఎలాంటి శబ్దాలు ఉండవు. అతను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటాడేమో. ఓసారి పాజిటివ్ గా ఆలోచించు. డైలీ నీళ్ళలో ఉన్న ఫిష్ కి జలుబు రాదేంటే నా డౌట్. అసలు మీకు ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తాయా అని నా డౌట్ సార్. ఐ డోంట్ థింక్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ కౌంటర్స్ అన్న డౌట్. సినిమా రివ్యూ సరిగ్గా రాయకపోయినా కలెక్షన్స్ వచ్చినట్టు జాబ్ సెలెక్ట్ కాకపోయినా జాబ్ వచ్చేయండి వాడు అన్న డౌట్. అడగొచ్చుగా. అడుగుతా. హలో మాస్టర్. హలో, గుడ్ మార్నింగ్ బాస్. మియా నువ్వేంటి ఇక్కడ? అంటే నా వైఫ్ కి హెల్ప్ చేద్దామని. వైఫ్ ఏంటి? నాన్సెన్స్. పర్వాలేదు, నువ్వు నన్ను హస్బెండ్ అని పిలు. గైస్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి అలారం పెట్టుకున్నానా లేదా అని డౌట్. పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ మీద టూత్ పేస్ట్ ఉందా, ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా అని డౌట్. ఇప్పుడు రైట్ నో ప్యాంట్ కింద అండర్వేర్ వేసుకోవడం మర్చిపోయినా, లేకపోతే వాతావరణమే చల్లగా ఉందా అని డౌట్. మాస్టర్ ఇందాకు యాక్సిడెంట్ చేసి పారిపోయి వచ్చా. అసలు వాడు బతుకున్నాడా లేదని డౌట్. ఇన్ని డౌట్ల మధ్యలో ఇంటర్నల్లీ నలిగిపోతూ ఎక్స్టర్నల్లీ నవ్వుతూ ఉంటే కొత్త డౌట్ పెట్టుకుని ఒకటే అడుగుతా. మీ ఇద్దరు ఒకరి జాబ్ ఒకరు చేస్తున్నారా, లేకపోతే ఒకటే జాబ్ ఇద్దరు చేస్తున్నారా? షేర్ చేసుకుంటున్నావు కదా? హలో, షేర్ చేసుకోవడానికి ఇది షేర్ అవుట్ కాదు, అవుట్. దుబాయ్. నా హార్ట్ లో నీకు ప్లేస్ ఉంది, నీ హార్ట్ లో నాకు స్పేస్ ఉంది. పెళ్లి పీట్ల మీద నా పక్కన నీకు ప్లేస్ కన్ఫర్మ్. మంచం మీద కూడా నా పక్కన ప్లేస్ నీకే. ట్విన్స్ ట్రై చేద్దామా? అసలు ఇది సాఫ్ట్వేర్ సొల్యూషనా లేకపోతే సంజీవే పార్క్ అన్న డౌట్. ఎవడన్నా లవ్ అని వెంట పడతాడు, నువ్వేంట్రా మొగుడని వెంట పడుతున్నావు? వ్యాలిడ్ డౌట్. హైఫై. సారీ, నేనేమన్నాను? లవ్ కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. గెట్ అవుట్. నా పిల్లం అలిగిన మీయా వంకాయ కలర్ డ్రెస్ వేసుకుని గుత్తొంకాయలాగా నిగనిగలాడిపోతుంది. ఐల్ మీట్ యూ లేటర్. మాస్టర్ వంకాయ గుత్తొంకాయ డౌట్. ప్లీజా ప్లీజ్, నీ డౌట్లు మడిచి తెలుసుగా. హలో మియా డార్లింగ్, రేపు మార్నింగ్ నువ్వు గ్రీన్ టీ తాగి గ్రీన్ డ్రెస్ వేసుకొస్తే మన పెళ్లికి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఓకే? రాదన్న డౌట్. వస్తుందన్న డౌట్. వి బెటర్ మేక్అవుట్. యా. హలో, గుడ్ మార్నింగ్ మియా. హలో హలో. ఏంటి, నీ మీద లవ్ ఉంటే గ్రీన్ డ్రెస్ వేసుకురమన్నా. చూసావా, వైట్ డ్రెస్. లవ్ లేదు, లస్కు లేదు, వెంట పడకు. హలో 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 మియా. అంటే పాజిటివ్ పద్మ కూడా నెగటివ్ గా ఆలోచిస్తుంది అనమాట. నీలాంటి నెగటివ్ విషయంలో నెగటివ్ గా ఆలోచించడం కూడా పాజిటివ్. సొసైటీలో పాజిటివ్ ఎంత అవసరమో నెగటివ్ కూడా అంతే అవసరం. పాజిటివ్ గా ఆలోచించి ఒకటి ఫ్లైట్ కనిపెట్టాడు, నెగటివ్ గా ఆలోచించి ఇంకోటి పారాషూట్ కనిపెట్టాడు. పాజిటివ్ ఎంత ఇంపార్టెంట్, నెగటివ్ కూడా అంతే ఇంపార్టెంట్. నీ మీద నాకు లవ్ లేదు, మన ఇద్దరి మధ్య డెస్టినీ లేదు. గాట్ ఇట్? గుడ్ బై. సూపర్, గ్రీన్ అదిరిపోయింది. హలో పాజిటివ్ మియా. దేవుడే మనం అంటే పాజిటివ్ గా ఉన్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మంగళ స్నానం చేయించి మంగళసూత్రం కట్టేయమంటావా?
మళ్ళీ అట్టాక వెళ్ళిపోకే గుండె తన్ని ఆ గుండెల్లో ఉన్న బొమ్మ నీదే మళ్ళీ నన్నెట్ట తిప్ప మాకే అల్ల పిల్లి ఎన్నాళ్ళు తిరగమంటావు గల్లి గల్లి అరే ఓ సిరి మళ్ళీ సన్న జాజి మళ్ళీ Yeah, the UK sound. What a wicked style. People that drive me crazy. మూతి తిప్పుకోకే ఫోజు కొట్టమాకే ఫుల్ ఫ్లాట్ అయ్యా నీకే కత్తి లాంటి ఈడే కుచ్చుతాంది సూడే ఒక్క స్మైల్ ఇస్తే చాలే కల్లోకి దూసుకొచ్చి కన్నా పన్నివ్వకుంటే ఎట్టాగే ఎట్టాగే నా పైన మత్తు చల్లి మాయేదో చెయ్యమాకే కూర్చోను అంది మనసు నుంచోను అంది వయసు ఎట్టాగే ఎట్టాగే ముద్దుల్లో నన్ను ముంచి చీరల్లే చుట్టుకోయే అరే ఓ సిరి మళ్ళీ సన్న జాజి మళ్ళీ తెచ్చినాను చూడే తెల్ల మల్లె పూలే చూసి చూసి వాడిపోయే ఇట్టగాని చెబితే ఇంతకన్నా ముందే రాయి అయినా కరిగిపోదే నువ్వేమో తింటుకుంటా నేనింక ఎండకుంటా ఓ పిల్ల ఓ పిల్ల నీ సోకు సల్లకుంటా ఉపెయ్యే పచ్చ జెండా అంటే కట్టుకుంటా ఎంచక్క చూసుకుంటా ఓ పిల్ల వచ్చేస్తే ఆగకుండా వేసేస్తా పూల దండ ఓ సిరి మళ్ళీ సన్న జాజి మళ్ళీ అరే ఓ సిరి మళ్ళీ సన్న జాజి మళ్ళీ ఓ సిరి మళ్ళీ సన్న జాజి మళ్ళీ ఓ సిరి మళ్ళీ ఏమైంది పాజిటివ్ పద్దు? పాజిటివ్ పద్మన్ కాబట్టి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోనీలే పాపం అని వదిలేస్తున్నా. పోన్లే బాబు అని పెళ్లి చేసుకోవచ్చుగా. నో ప్లీజ్, ఈ పాజిటివ్ పద్మని నెగటివ్ నాగలక్ష్మి అవనివ్వద్దు. సరే విడిపోతాం, కానీ విడిపోకముందు ఒక కథ చెప్తాను. సరే చెప్పు. అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో రత్నబాబు అని ఒక రాజు ఉండేవాడు. అతనికి 9 మంది కొడుకులు. అదేంటి 7గురే కదా? అంటే ఆ రాజు కొంచెం స్టామినా ఎక్కువ, రాణి కొంచెం ఆపరేషన్ ఎక్కువ. సరే సరే యూ కంటిన్యూ. ఆ 9 మంది 2 సార్లు వేటకెళ్లారు. 9 చేపల్ని తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదని ఆరా తీస్తే 6 ట్రాక్టర్లు, 8 బస్సులు, 6 సైకిళ్లు, 7 స్కూటర్లు, 8 కార్లు, 9 గిడ్డిమాములు అడ్డం వచ్చాయి. దానివల్ల ఎండలేదు. మనం ఇప్పుడు అమీర్పేటకి కథ అమరావతికి. అసలు దీన్ని కదంటారా? గుడ్ బై. హలో మియా మియా, ఈ కథలో ఈ లక్కీ గాడి ఫోన్ నెంబర్ ఉంది. కావాలంటే డీకోడ్ చేసుకో ఇంటికెళ్ళి. నేను చెయ్యను. అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో రత్నబాబు అని ఒక రాజు ఉండేవాడు. కళ్ళు మూసుకుంటే నిద్ర రావాలి గాని వీడొస్తున్నాడేంటి? ఈ కథలో ఈ లక్కీ గాడి ఫోన్ నెంబర్ ఉంది. కావాలంటే డీకోడ్ చేసుకో ఇంటికెళ్ళి. నేను చెయ్యను. చెయ్యవా? చేయలేవని నాకు కన్ఫర్మ్ గా తెలుసు. పాజిటివ్ పద్మ చెయ్యలేదా? చేసి చూపిస్తా. రత్నబాబు అనే రాజుకి 9 మంది కొడుకులు. 9 2 సార్లు వేటకెళ్లారు. 2 9 చేపల్ని
అసలు ఈ ఫోన్ నంబర్ వాడదేనా? ఒకసారి చెక్ చేద్దాం. హలో. ఎవరు? పద్మ, పాజిటివ్ పద్మ. డీకోడ్ చేయలేనన్నావుగా, నీ ఫోన్ నంబర్ కనుక్కున్నా. ఎందుకు చేసావో? ఎందుకంటే నాకు బ్రెయిన్ ఉంది. ఓకే, మనసు కూడా ఉంది, దాంట్లో నేనున్నాను. నో. హలో, గుడ్ మార్నింగ్. మియా నువ్వు మాటల్లో చెప్పలేకపోతున్నావు గానీ నేను ప్రపోజ్ చేసిన ప్రతిసారి నీ కళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను. ఒక్కసారి పాజిటివ్ గా ఆలోచించచ్చుగా. రేపు పిజ్జా హౌస్ లో కలుద్దాం. 500, 1000 బ్యాన్ చేయడం కాదు, అసలు నిన్ను బ్యాన్ చేయాలి. అదేంటి? ఇలాంటి అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంటే కుర్రాల హార్ట్లు స్విచ్ ఆఫ్ అయిపోవు. పొగిడితే గానీ అమ్మాయిలు పడరే. సరే గాని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు మన విషయం? భూకంపం వచ్చినా భూమి పులకరించిందని పాజిటివ్ గా ఫీల్ అయ్యే ఫ్యామిలీ మాది. మన లవ్ మ్యాటర్ తెలిసి మా ఫ్యామిలీ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. థాంక్ గాడ్. కానీ ఒక్క మా పనోడే పన్నోడా ఒప్పుకోలేదు. అవును, నాకన్నా పనుంది, అతనికేం పనుంది అని అడిగాడు. మా పనోడి మాటలు కూడా మా నాన్న పాజిటివ్ గా తీసుకున్నారు. వాణ్ణి ముందు పనులని చెప్పికేద్దాం. వాణ్ణి పనిలోంచి తీయడం కాదు, నువ్వే పనిలో జాయిన్ అవ్వు. లక్కీ, ఫ్యాన్ కూడా తన రెక్కల కష్టంతోనే గాలినిస్తుంది. నువ్వు రెక్కల కష్టం చేయలేవా? ప్రైమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదు, కనీసం పిజ్జా బాయ్ గానైనా మా పనోడు ఒప్పుకుంటా. లక్కీ ఆర్డర్ మేడం. లక్కీ, ఆర్డర్ బాయ్ గానే ఆర్డర్ మేడం అంటున్నా. నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను పిజ్జా బాయ్నే కాదు, కావాలంటే భిక్షగాను కూడా అవుతా. సారీ, పిజ్జా బాయ్ గా? ఓకే, కరెక్ట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 25 crores నా దగ్గరే ఉన్నాయి. జేకే నుంచి ఎస్కేప్ అయినంత ఈజీ కాదు చావు నుంచి ఎస్కేప్ అవడం. నా పాస్పోర్ట్ జేకే దగ్గరే ఉండిపోయింది. కొత్త పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఈ లోపు నువ్వు ఊరెళ్ళి నీ పాస్పోర్ట్ కూడా తెచ్చుకో. జేకే మనకు చెక్ పెట్టే లోపు మనిద్దరం దుబాయ్ చెక్ వేద్దాం. సచిన్ సార్, టిప్ ఉంచుకో. మా ఓనర్ నాకు శాలరీ ఇస్తున్నాడు సార్, నాకు టిప్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. నీకు టిప్ తీసుకునే అలవాట్లేదు, నాకు తిరిగి తీసుకునే అలవాట్లేదు. అయితే ఒక పని చేద్దాం సార్. మీ యా పాజిటివ్. డబ్బులిస్తే పర్సులో దాచుకోకుండా ఫౌండేషన్ బాక్స్ లో వేస్తున్నాం అంటే మా పాజిటివ్ ఫ్యామిలీకి పాజిటివ్ అల్లుడు అనమాట. మా పాజిటివ్ అమ్మాయి గారికి పాజిటివ్ హస్బెండ్ అనమాట. మీ పెళ్లికి నేను పాజిటివ్ గా ఒప్పుకుంటున్నానయ్యా. నిజంగా? ఇప్పుడు వేయచ్చా? పాజిటివ్. నీ లవ్ ని ఆఫ్టర్ ఆల్ పనోడు ఓకే చేశాడని దిగులతో సూసైడ్ చేసుకుంటున్నావా? రాంగ్ రా, దొంగమేయం. రాంగ్. 2 స్ట్రాంగ్ టీ. తమ్ముడు వాటర్ ఎక్కడా? అవి ఉన్నాయి సార్. బాబు, ఏలక్కలో అల్లం వేసి కొంచెం దిట్టంగా చేయి. 90 ml ఒక 9 రూపీస్ తక్కువ వచ్చింది. కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ 9 రూపీస్? కడుపుకు బ్రాందీ తోతున్నావా, విస్కీ తోతున్నావా? ఇలా అడుక్కోపోతే నల్ల కష్టపడి దొంగతనం చేయొచ్చుగా. గుడ్ జోక్, గుడ్ జోక్. 9 రూపీస్ కొంచెం అడ్జస్ట్ చేస్తే. నాయనా, నీకు అర్థం కావట్లేదు. ఈ మీ అంగడి మనోడే. ఎవడు భయ్యా పులిహోర గడి? నా ఫ్రెండ్. ఇది ట్విస్ట్ కే ట్విస్ట్ లా ఉంది. ఫ్రెండ్ అని చంపడం ఏంటి భయ్యా? చంపేస్తాను. వీడి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదొక పెద్ద కథలే. మా నాన్న చూసే చూపులు తట్టుకోలేక హైదరాబాద్ లో సెటిల్ అయిపోదామని
ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్ రాజేష్ కోసం వచ్చా. నువ్వెలా ఉన్నారా? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నారా? హలో, వాట్ ఏ మిరాకిల్. రే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారో తెలియదు గారి నువ్వు షేక్ అండ్ అవగానే ప్రమోషన్ వచ్చిందిరా. చెప్పబోయ్ లక్ వీడికి లిప్ లాక్ ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. వద్దురా, నా మాట వినరా. రా బెంజ్ గారు. ఒరే నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా. జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? పనిలాకే వచ్చా. ఏం వరి నాకు హెచ్చారు ఇక్కడ పిచ్చెక్కించేస్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు నా జాన్ జిగిరి దోస్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లోనే చూసిన కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో పాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్ లో పాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈ రోజు నేను బెంచ్ కార్లో తిరగలుగుతున్నాను సార్. సార్ వీడికి జాబ్ అయ్యి మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయా. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి హెచ్ఆర్ గా నేను ఇస్తున్నా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఇవ్వండి సార్, మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజా? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ CEO ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళారు. గుడ్ కంపెనీ. కనీసం ల్యాప్టాప్. చెప్పే కదా మా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. నేను విజయవాడ వెళ్ళిపోతా. నాన్ సెన్స్. ఈ తల జాతకాలు ఫాలో అవడు, ట్విట్టర్ ఫాలో అవుతాడు. అయినా సక్సెస్ వచ్చి ముందు ఇలాంటి సైకిల్స్ అన్ని కామన్. జూజుబీ. యూ డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. మా మామ మేయర్. నాకు చిన్నప్పుడు ఉపకారం చేసిన నీకు ఉపమేయర్ చేస్తాను. ఐ మీన్ డిప్యూటీ మేయర్ అనమాట. జస్ట్ కాల్ హిమ్ 98. హలో మామ, నీకే లైన్ కలుపుతుంటే నువ్వే లైన్ లోకి వచ్చావు. చెప్పు మామ. న్యూస్ చూసా. వేస్ట్ న్యూస్. నాకండగా మీరుండగా జాబ్ ఎందుకు దండగా? మ్యారేజ్ క్యాన్సిల్. క్యాన్సిల్? నాకు క్యాన్సర్ అన్నా బాధ అనిపించింది కానీ పెళ్లి క్యాన్సర్ చాలా బాధ అనిపిస్తుంది మామ. అయినా నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త, బాధపడుతుందేమో. రే, జుట్టు లేనోడైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ జాబ్ లేనోడిని పెళ్లి చేసుకోకూడదు. నా మాట వినరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. నేను విజయవాడ వెళ్ళిపోతారా? కుదరదు. ఐ హావ్ ఏ బెంచ్ కార్ అండ్ బంజారాస్ లో ఫ్లాట్ ఆల్సో. ఒక సెకండ్ ఇవ్వు. లెట్స్ గో. ఫాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటి ఇలా వచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాగా? నెక్స్ట్ మంత్ నుంచి కట్టలేవుగా. అంత ఫాస్ట్ గా తెలిసిపోయిందా? కీస్ ప్లీజ్. ఫ్లాట్ కీస్ ఇవ్వు. ఫ్లాట్ కీస్ ఎందుకు? నెక్స్ట్ మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫామేగా. వాచ్మెన్ దగ్గర ఉంటే తీసుకోండి. చైతి, చైతి, మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. కర్మ. ఉన్నాయరా? ఉన్నాయి. 4G రోజుల్లో కూడా జాతకాలు ఉన్నాయని నమ్మాల్సిందే. వెళ్ళరా, వెళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలే. అంటే ఈ పరిస్థితులు కూడా నన్ను వదలవరా? అంటే నన్ను సర్వనాశనం చేసి భూస్థాపన చేసేస్తావా? రే, నువ్వు వెళ్ళవరా? నువ్వెందుకు వెళ్తావు? నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. ఏంటి భయ్యా ఇది? పులిహారకే పులిహారగడ్లో ఉన్నాడు వీడు. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఒక్క షేకెండ్ తో లైఫ్లు షేక్ అయిపోతున్నాయి. హైవేలో టోల్ గేట్లకి పులిహారగడ అడ్డం వచ్చాడు కాబట్టి మీ ఆత్మకథకు బ్రేక్ వేశాను. ప్లీజ్ మీరు గేరేసి మళ్ళీ మీ కథను స్టార్ట్ చేయండి. అసలు నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు భయ్యా? అలాగా సాఫీగా జరిగిపోతున్నా నా లైఫ్ లో వైజాగ్ కి హుద్హుద్ వచ్చినట్టు ఒకరోజు మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. లక్కీ.
హలో మియా మియావ్. హాయ్ డార్లింగ్ మియావ్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హే, అవును మీ డాడీ పేరు పెట్టి పిలవరన్నా, మరి కాల్ చేస్తున్నారు? ఈ పేరు మా నాన్నదున్నా, ఫోన్ చేసింది మా అమ్మ. హలో నిమ్మి, ఎలా ఉన్నావు? చెల్లి నిశ్చితార్థం పెట్టుకున్నావురా? వెరీ గుడ్, అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదనేగా. చాచా ఏ మాటలురా అవి? మీ నాన్నగారు మరీ మరీ రమ్మని చెప్పారు. నిజమన్నయ్యా, నువ్వు తప్పకుండా రావాలి. పొర్రపాటును కూడా నేను నమ్మను, ఆయన చెప్పడం. నేను అక్కడికి వచ్చి పొర్రపాటున చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది అనుకో, ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు లక్కి, నువ్వు ఖచ్చితంగా రావాలి. అత్తమ్మా, మా ఆయన్ని నేను తీసుకొస్తాను. ప్రామిస్. బాయ్. పాజిటివ్ పాజిటివ్. పద, మా అత్తగారింటికెళ్ళి నిశ్చితార్థం జరిపించి మీ నాన్నని దగ్గర చేస్తా. ఇదే మా ఇల్లు. పాజిటివ్ పాజిటివ్ లైక్. ఓకేనా? వెరీ గుడ్ మ్యాన్. అంతా సిద్ధమేనా? అంత సిద్ధమేనమ్మా. మా అమ్మ. సరే మీరు కానీ. ఏంట్రా లక్కి ఇలా వచ్చావు? మీ నాన్నగారు రమ్మన్నారా? అమ్మని ఇరికిచ్చేసింది నిమ్మి, ఇప్పుడు ఎలాగా? ఇంకా అక్కడే నిలబడ్డారేంటి? రండి లోపలికి. నమస్కారం అండి. కోపం వల్ల వస్తుంది బీపీ, నవ్వితే వస్తుంది హ్యాపీ. పాజిటివ్ పాజిటివ్ రైట్. లోపలికి వెళ్ళమని చెప్పు. రండమ్మా రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండమహాకాయ సూర్యసమప్రభా సర్వదా సర్వకార్యేషు నాస్తి. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు నీ కొడుకులు సరిగ్గా ఉండమని చెప్పు. అలాగే లేదు. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బావగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, బాగా చూసుకోవాలి. అదేంటి, మా అమ్మాయి కదా, మీ అమ్మాయి అంటారేంటి? మనకు అమ్మాయి అబ్బాయా? మేము మొత్తం కవర్ చేయలేక చస్తున్నాను. అబ్బాయా? అబ్బాయి అబ్బాయి ఈయన బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మామయ్యంగాడికి మతిమరు కొనుక్కుంటా, అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే. బావగారు, కష్టపడి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ చేశారు. హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి, మనం అనుకున్నట్టుగా 25 రూపీస్. మా బామర్ దా పని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్యంగాడు. మరే మన డబ్బులు ఇస్తానన్నాడే సేటు గాడు, 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె, ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి బావగారు? 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు, వస్తావాడు. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా? థ్యాంక్ యూ నిర్మలా. పాకెట్ మనీ కాదు లక్కి, కట్నం డబ్బులు. నాన్న తీసుకెళ్తానడుగా. అన్నయ్య, నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా! ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే. చిన్నప్పుడు బాధిపోతేనే 25 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25. వద్దులే, థ్యాంక్ యూ. లక్కీ పాజిటివ్ గా. అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావా, మనం వాళ్ళకి ఇద్దామనుకున్న 25 లక్షల కట్టిన డబ్బులు అక్కడ లక్కీకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసులేరా. అది కాదు బావా. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మొత్తమరు వాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు.
నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసే, అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను, పాజిటివ్ గా ఆలోచించు. సరే ఏదో ఒకటి చేస్తాలే, వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో, సార్ మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఉదయం బస్ లో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టారు ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. 2 బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. మా నాన్న కష్టం. నా కష్టం. అమ్మయ్యా, పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హే, అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్పిస్తే బాక్స్ లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కాంది, ఇది టచ్ అయిన బ్రదర్. నేను ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటే బాబు ఇంత డబ్బు ఇచ్చేవి? కట్నం డబ్బండి, కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రూపాయి కరెక్ట్ గా పంపించాడే మీ నాన్న. లెక్కున్న మనిషి. నువ్వు కూడా లుక్కున్నవాడువేనయ్యా. పెళ్ళైందేటి? లేదండి. లేదా? మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకుంటావేటి? నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు మాత్రం లేదేంటి? ఇంట్లో ఇడ్లీ తినాలా, బయట బర్గర్ తినాలా? ఇంట్లో ఎవరు లేరా అండి? లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? సరే సరేలేండి, నేను వెళ్ళొస్తా. మంచిది బాబు, వెళ్ళరా. ఇదేంటిది, పద్దు ఫోన్ కలవట్లేదు సాయంత్రం నుంచి. ఈ లక్కీ గాడి లక్కీయెస్ట్ డే ఈ రోజు. అక్కడ నిర్మల ఫుల్ హ్యాపీ. పద్దుకి థ్యాంక్స్ చెప్దామంటే ఫోన్ కలవట్లేదేంటి? సర్లే, రేపు మార్నింగ్ ఫోన్ చేద్దాం. బా, 25 మిస్డ్ కాల్సా బాబోయ్. నా లక్కీ నంబర్ ఏదో కొడుతుందే. ఏనా సడన్ వచ్చారు? పదరా. ఎక్కడికి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? డబ్బిచ్చావా? ఇచ్చాను నాన్న. ఎప్పుడొచ్చావు? ఎప్పుడిచ్చావు? అదేంటి అంకుల్, నిన్నొచ్చి 25 లక్షలు మీకు ఇచ్చాను కదా. ఏమండోయ్, నాకు మతిమరుపు ఉన్న మాట వాస్తవమే, కానీ 25 లక్షలు మర్చిపోయేంత మతిమరుపు లేస్తామండి. రూపాయి కూడబెట్టి ఇదిగో ఇంతటి వాడిని అయ్యారు. చూడండి, డబ్బు సర్దుబాటు కాకపోతే కాలేదని చెప్పండి, అంతేకాని తండ్రి కొడుకులిద్దరూ నాటకాలాడు. ఏమండి, కొంచెం మాటలు జాగ్రత్త. నిన్న బస్సులో బ్యాగ్ పోయిందా లేదా? నాన్న, పద్మ నాకు ఫోన్ చేసి చెప్పిందిరా. నాన్న పోయింది నాన్న, కానీ దాని తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకరా. నీ వల్ల వీళ్ళ ముందు నాకు మాట తెచ్చావు కదా. తండ్రి కొడుకులు కలిసి నాటకాలంట పరువు తీసేసావు కదరా. బాగారు, నేనున్న ఇంటి నా అమ్మాయినా, నన్ను నేను అమ్ముకునైనా మీకు ఇవ్వాల్సిన డబ్బుని అంత చేస్తాను. దయచేసి పెళ్లి ఆపకండి. నాన్న నాన్న నమ్మను నాన్న, నేను ఇచ్చాను నాన్న. నాన్న 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 ఒకసారి నా మాట వినండి నాన్న, నన్ను నమ్మను నాన్న. నమ్ముతున్నానురా. ఏదో జన్మలో నేను పాపం చేస్తే నువ్వు పుట్టావని నమ్ముతున్నాను. ఇంక నీ నీడ మా మీద పడిన ఆ కూతురు పెళ్లి ఆగిపోతుంది, ఈ గుడ్డ ఆగిపోతుంది అని నమ్ముతున్నా. కొడుకు పుట్టాడు అనే కంటే పుట్టినరోజే చచ్చిపోయింటే ఒక్కరోజు ఏడ్చేవాడిని. నువ్వు బతికుండి జీవితాంతం
ఏడిపిస్తున్నావు కదరా. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కొడుకుగానే కాదు, ఎవరి కొడుకుగానూ పుట్టొద్దురా. చూడు పద్మ, నాన్న అర్థం చేసుకోవట్లేదు. నేను అర్థం చేసుకున్నాను. నీదో నెగటివ్ క్యారెక్టర్. బ్యాగ్ పోయిందన్న విషయం మీ నాన్నకి చెప్పమన్నాను. చెప్పావా? నువ్వు చెప్పలేదు. డబ్బిచ్చానని అబద్ధం ఆడావు. ఇది తెలుసా, ఇంట్లో నగలమ్మి మా నాన్న అప్పు చేసి ఇచ్చిన చెక్. నేను నీ ప్రేమకి ఇంత వాల్యూ ఇచ్చాను, నువ్వు నా మాటకి ఇంత కూడా వాల్యూ ఇవ్వలేదు. నీలాంటి విలువ లేనుడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. గుడ్ బై. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడిన మా నాన్న ఒకే మాట అన్నాడు, నువ్వు చచ్చిపోరా అని. నన్నెప్పుడు పాజిటివ్ గా చూసుకునే నా పద్మ నన్ను నెగటివ్ గా స్టాంపేసింది. రోజుకు 10 సార్లు కాల్ సెంటర్లా ఫోన్ చేసే మా అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలా. ఇప్పుడు చెప్పరా దొంగమయ్యా. నువ్వు ఆగబోయా, నువ్వు చచ్చిపోరు భయ్యా, నువ్వు బతకూడదు భయ్యా. తాగబోయా. అదేంట్రా ఆపేస్తావు అనుకుంటే నువ్వే ఇస్తున్నావు? ఆపుతాను భయ్యా. నిన్నెవరైనా ఆపాలనుకుంటే వాళ్ళు ఆపుతాను. మీరు తాగాల్సిందే. తాగండి. అక్కడ ఎవరో తలుపు తడుతున్నారు, అదృష్టం ఏమోరా. ఐశ్వర్యరావు వచ్చినా తలుపు తీయద్దు. మీరు తాగండి, మీరు తాగండి సార్. ఒరే ఒకవేళ పాజిటివ్ పద్మ అయి ఉండొచ్చు కదా. తాగాలంతే. నువ్వు పగ తప్పరా పిచ్చమే. ఎవర్రా మీరు నా రూమ్ లో? హలో బ్రదరు, ఈ అపార్ట్మెంట్ నాది. ట్విస్ట్ మన ట్విస్ట్, ఇల్లు కూడా నీది కాదా? నువ్వు ఉండరా దొంగమేయం. హలో గుడ్ మార్నింగ్ మేమేయం. ఈ అపార్ట్మెంట్ నాది. సాయి కృప అపార్ట్మెంట్ పెంట్ హౌస్ నాది. సాయి కృప అపార్ట్మెంట్స్ ఆ పక్క బిల్డింగ్. ఇది సాయి రూప అపార్ట్మెంట్స్. ఓ సారీ సారీ బాస్. బయలుదేరు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కానీ ఇది తాకని బ్రదర్. లక్కీ లక్కీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సారీ భయ్యా, హెల్ప్ చేసే పొజిషన్ లో నేను లేను. చేస్తే నీ లైఫే మారిపోద్ది. ఈ బ్యాగ్ మీ దగ్గర 1 డే ఉంచు, 1 crore ఇస్తా. భయ్యా భయ్యా, ఒక్కరోజు 1 కోటి రూపాయలు. ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపోయా. 1 కోటి రూపాయలు మంది అయింది. అంటే నేను పోయిన తర్వాత ఆ కోట్ నువ్వు నొక్కేదానిక? నాదేదో ఒకటి మీదేదో ఒకటి, 1 కోటి మంది అంటే అంటావా? MLMV.10x. బాసు ఎందుకలా చూస్తారు? తాగింది థమ్సపే కదా. లక్కీ 1 డేలో వస్తా, 1 crore ఇస్తా. ఓకే, బ్యాగ్ జాగ్రత్త. బాయ్. ఎందుకలా చూస్తారు? తాగింది థమ్సపే కదా. లక్కీ 1 డేలో వస్తా, 1 crore ఇస్తా. ఓకే, బ్యాగ్ జాగ్రత్త. బాయ్. ఎవడు భయ్యాడు? దరిద్రాన్ని దగ్గర చుట్టంలో ఉన్నాడు. మనం 1 crore పోయినట్టేనా? నా రక్కలా ఏడిసింది, పోయినట్టే. ఎవడు భయ్యా నిన్ను అనలెక్కే అనేది? ఫస్ట్ టైం చావాలనుకున్నావు, నేను కాపాడాను. రెండోసారి చావాలనుకున్నావు, ఆ పులిహరేడు కాపాడాడు. నువ్వు ఖచ్చితంగా లక్కున్నాడు అంతే. సరే గాని నా సూసైడ్ అరేంజ్మెంట్స్ మళ్ళా చేసుకోవాలి. కొంచెం డబ్బులు ఎవరా మీ? 1 crore ఇస్తానన్నాడే పోయేలా ఉన్నాడు. 1,000 ఇస్తే నేనేమైపోతాను బాబాయ్. ఈ బ్యాగ్ తీసుకెళ్ళిపో. కీప్ విత్ యూ. డబ్బెక్కడ్రా? నాకు దొరుకుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నువ్వు నన్ను మోసం చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను ఎక్స్పెక్ట్ చేసినా చెక్కే. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చెప్పాలరా.
రేయ్, నా ఈగో నువ్వు హర్ట్ చేసావు. చావు కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో నేను చంపుతా. పట్టుకురంట్రా వాణ్ణి. చస్తూ పజిల్ చెల్లాడేట్రా. ఎల్లా ఓహో దొంగమేయం ఏంటి తెల్లారగానే వచ్చావు? ఈడెవడో తెలుసా? ఎవడో? రాత్రి మనకి బ్యాగ్ ఇచ్చినోడు కార్ యాక్సిడెంట్ లో పోయాడు. అయితే నా ₹1,00,000 ఇంకా కోటెంటి బాసు. బ్యాడ్ లక్. నువ్వు బ్యాడ్ లక్ ఏంటి బాసు? నీ మీద రావాల్సిన మర్డర్ కేసు ఆ కార్ డ్రైవర్ మీద హిట్ అండ్ రన్ కేసు కింద షిఫ్ట్ అయిపోయింది. నువ్వు ఏ యాంగిల్ లో చూసినా లక్కున్నాడువే. చిన్న యాంగిల్ లో చూస్తే అది నిజమే. కరెక్టే. దొంగనేవాడు ఖాళీ సంచులతో రావచ్చు గాని ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏం చెప్పావురా? నేను మంచి గుడ్ న్యూస్ చెప్పాను కదా, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చి పంపించవచ్చు కదా భయ్యా. సరే వెయిట్ చేయి ఇక్కడ. ఈడు శనికి సన్నిల్ అంటాడు భయ్యా. ఈడి బ్యాగ్ బుధాన్ని వేసుకెళ్తే నా శవాన్ని 4 బుధాన్ మీద మోసుకెళ్తారు. నేను మాత్రం బ్యాగ్ తీసుకెళ్ళను. Are you sure? Sure, I'm not taking this bag. బాబోయ్ ఇంగ్లీష్. బాసు ఏంటొచ్చా? బ్యాగ్ ఇస్తానన్నారు. ఆఫర్ వ్యాలిడిటీ అయిపోయిందిలే. కొంచెం ఆలోచించొచ్చు కదా. ఒరే పిచ్చి పులిహోర, ఇందాక అడిగితే వద్దన్నా. నేనెంత పులిహోర గాడినో ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడే అర్థమైందా? మరీ అంత ఎక్సైట్ అయిపోకు. ఓ దొంగగా చెప్తున్నాను. చెప్పు. అయ్యి దొంగ నోట్లు. దొంగ నోట్లు చలామణి కేసు కింద నీకు 7 ఏళ్ళు 3 ఏళ్ళు పడిపోతాయి. ఈ నోట్లు ఫేక్ ఒరిజినల్ అని తెలుసుకోవడం ఎలాగా? వెరీ సింపుల్. అది తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది. ఈ రోజు నైట్ మనం అక్కడికి వెళ్తున్నాం. మనీ విత్ ఎల్. యాంటనీకి లవర్ ఉంది కదా? ఉంది జగే. దాని పేరు లావణ్య. లావణ్య. ఎల్ ఫార్ లవర్, ఎల్ ఫార్ లావణ్య. ఎస్, 25 కోట్లు దాని దగ్గర పెట్టాడు. అదేంట్రా ఆ దొంగ మియంగడు రా? దొంగ నోట్లని ఫిక్స్ అయి బయట ఉండిపోయాడు. మియంగడు వాడు. ఏం కావాలి సార్? ఆ బిల్లు. బిల్లా ఫుల్లా? అంటే మేము ఈ రోజుకి రివర్స్ లేదు. ముందు బిల్లు తీసుకుని దాని ఫుల్ తీసుకుని. ఇదిగో ఇదిగో నోట్లు బాగా చెక్ చేసుకుని బిల్ వేసుకుని ఫుల్ తీసుకురా. హే లావణ్య, మొన్న రోడ్ యాక్సిడెంట్ లో నీ బాయ్ ఫ్రెండ్ పోయాడు తెలుసా? ఎన్నో బాయ్ ఫ్రెండ్. ఓ లైట్ తీసుకో, మనకి మనీయే ఇంపార్టెంట్, మనిషి కాదు. సార్ క్యాష్. కొత్త నోట్లు ఎవరిచ్చారు? వాళ్ళు ఇచ్చారు. వాళ్ళెవరు? బ్యాంక్ మేనేజర్లా బ్యాంక్ క్యాషియర్లా? వాళ్ళు నోట్లు ఇచ్చేటప్పుడు మంచి నోట్లు కాదని చెప్పాలరా నువ్వు. ఇప్పుడు వాళ్ళకి అనవసరం డౌట్ వచ్చినట్టుంది. పట్టేసినట్టవా? దొంగ నోట్లా ఏంటి? చెక్ చేస్తున్నాడు రా. వాళ్ళ ఫేసులు చూస్తుంటే ఇవేవో ఫేక్ నోట్లని డౌట్ పడుతుంది. అదో వచ్చేస్తున్నాడు, వస్తున్నాడు, వచ్చేసాడు. నేను కంగారు పడకరా రాని, నేను మేనేజ్ చేస్తాను కదా సార్. నోట్లన్నీ ఓకేనా? అంతా ఓకే సార్. అయితే ఓకే. లావణ్య, వాళ్ళ దగ్గర 2000 నోట్ బండిల్ ఉంది. ఐ థింక్ దే ఆర్ వెరీ రిచ్. మరేంటి ఓకేనా? నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు. I got stuff in my pocket.
I got money in my bag. I got girls spending over me and booty, booty, booty. That's me going crazy now. He got stuck with a lady. He's got dirty with a girl. Never try with me, baby. Now DJ, 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 better let's take it easy. Never show my that life is busy. They let you back up, you make it crazy. No boy, I got any. I started a canny job and me the better, but you move your body. Rami, Rami, pulu rube, why you beg? I don't know tell you. Yeah, but we ain't money, I don't know. But delay, like a kick, yeah. Rami, Rami, pulu waist, shot to glass. వస్తానే వదన ఆపకుండా చూస్తానే అవసరంగా ఉన్న నిన్ను ఎదురుగున్నది సుఖమేగా అసలే వదలా నచ్చకింగే నేనులే లావణ్య అవును రే వెంకట్ యాంటనీ గడు భలే ఫిగర్ ని పట్టాడ్రా దీని కళ్ళు చూడరా ఎంత సెక్సీగా ఉన్నాయో నా 25 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పు నా 25 కోట్లు ఎక్కడ పెట్టావు నా 25 కోట్లు ఎక్కడ పెట్టావు మనీ విద్యలో మెసేజ్ టైప్ చేసిండు నీకు అసలు బ్రెయిన్ ఉందా నా దగ్గరే మనీ ఉంటే ఇక్కడ నేను డాన్సర్ గా ఎందుకు చేస్తాను రే వెంకట్ దీని ఫిజిక్ కంటే లాజిక్ సెక్సీగా ఉందిరా అవునా 25 కోట్లు దీని దగ్గర ఉంటే క్లబ్ లో డాన్స్ ఎందుకు చేస్తుందిరా కరెక్టేనా ఎల్ 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 అంటే ఎవరు నోట్లు ఒరిజినల్ భయ్యా భయ్యా ఒరిజినల్ అన్నా నువ్వు ఆపరా నువ్వు ఆపరా నువ్వు ఆపరా ఎవరిది కత్తిలా ఉంది ఓ సారీ మీ సిస్టరా అదే నా సిస్టర్ నువ్వింకా మారలేదా యూఆర్ నెగటివ్ 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 పోతే పోనీరా నువ్వు ఆపరా నువ్వు ఆపరా ఒరే మా బాబురా చూసావా నేను తిడితే ఏమైపోతాడో అన్నావు
ఏమైపోయాడో చూసావుగా. కర్మ. పోనీ మొత్తం 25 కోట్లకి వాడి సంఖ్యలో ఉన్న కట్టతో సహా. లక్కీ ఇప్పుడు చెప్పరా ఎక్కడికి వెళ్దాం? ఎక్కితే ఫ్లైట్, దిగితే ఫ్లైట్. నోటితో కదరా, నోట్లతో మాట్లాడదాం. లక్కీ 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 ఏమైందిరా? అలా మా నాన్న నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను రా. ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ అవసరం లేదురా. మా నాన్న పక్కన ధైర్యంగా నిలబడి 5 నిమిషాలు మాట్లాడితే చాలు. 25 లక్షలు ఇచ్చినా కూడా మా నాన్న నిజాయితీ నమ్మలేదు. ఈ 25 కోట్లలో పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం పోలీసులకి ఇచ్చేద్దాం. మా నాన్న ముందు నా నిజాయితీ నిరూపించుకోవాలి. చోరీ జరిగిన 25 కోట్లు సీరియల్ నంబర్స్ మనం మీడియాలో అనౌన్స్ చేస్తే తప్పకుండా జేకేని అరెస్ట్ చేయొచ్చు సార్. నో. దీని గురించి మనం ఇప్పుడే డెసిషన్ తీసుకోవద్దు. హయ్యర్ అథారిటీస్ తో మాట్లాడి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే? ఎవరు నువ్వు? సార్ నా పేరు లక్కీ సార్. మీరిందాక ఫోన్ లో మాట్లాడుతున్న 25 కోట్లు ఇదిగోండి సార్. నీ దగ్గరికి సార్ ఇతను తీసుకొచ్చి ఇచ్చాడు సార్. వీడు జేకే రైట్ హ్యాండ్. జేకే ఎవరు సార్? ఈ 25 కోట్ల కోసం 10 మందిని మర్డర్ చేసి రాబరీ చేసిన అతను. అయితే మీరెందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అతన్ని? అతనే చేశాడని తెలుసు, కానీ నో ప్రూఫ్, నో క్లూస్. అక్కడున్న అందరి బాడీలోనూ బుల్లెట్లు దిగాయి. ఎంక్వైరీ చేస్తే ఆ బుల్లెట్ లో ఇన్స్పెక్టర్ గన్ లో అని తేలింది. సరిగ్గా 2 రోజుల క్రితం అదే ఇన్స్పెక్టర్ తన గన్ మిస్సింగ్ అని కంప్లైంట్. ఇది వాడి తెలివితేటలు. అంతెందుకు, చాలా సంవత్సరాల క్రితం చార్మినార్ బ్యాంక్ బోర్డు తిప్పేయడానికి రీజన్ వాడే. బట్ నో ప్రూఫ్. 1990లో ఓ చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీయడానికి కారణం వాడే. నో క్లూస్. ఎనీవే, ఇన్నాళ్ల తర్వాత వాడు రాబరీ చేసిన అమౌంట్ రికవరీ అయింది. ఖచ్చితంగా ప్రెస్ లో నీ పేరు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ డబ్బు మీకు ఇవ్వను సార్. వాట్? అవును సార్, ఇవ్వను. ఎందుకు? ఈ డబ్బు దొంగతనం చేసిన జేకేని వారంలో మీ ముందు ఆధారాలతో సహా నిలబెడతాను. నిన్నెలా నమ్మేది? మీరు నమ్మక్కర్లేదు సార్. మీరు ఆల్రెడీ నన్ను నమ్మేశారు. కరెక్ట్. మీరు నాకు వారం టైం ఇవ్వండి సార్. జేకేని మీడియా ముందు నిలబెడతాను. ఓకే, వాడిని మీడియా ముందు నిలబెట్టడానికి నీకు ఉపయోగపడే ఎదవనొకడిని చెప్తాను. ఎవడండి వీడు? మంచానికి అలవాటపడ్డవాడు, లంచానికి అలవాటపడ్డవాడు. ఎవరైనా మారతారండి? నువ్వెందుకు కొడతావు కోహ్లీ? నువ్వు ఇది వరకు ఇక్కడ బ్యాటింగ్ బాగా చేసేవాడివి. ఇక్కడ మానేసి బయట యార్డులు చేసుకుంటున్నావు. అందుకే బాడీలో ఫిట్నెస్ పోయింది. జిమ్కెళ్ళు. ధోని, ధనాధన్ ధోని. నాన్న ఒక్క హెలికాప్టర్ షాట్ కొట్టు, 6 వస్తాయి. ఇండియా గెలుస్తుంది. మేము సంతోషంగా ఉంటాం. కొట్టు నాన్న. 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క బాల్ కొట్టు 6 కి. నువ్వెందుకు కొడతావు? రోజుకు 3 లీటర్ల పాలు తాగుతావు. అంటే 1 లీటర్కి 1 రన్ కొట్టావు. మిగతా 2 రోజులు కొడతారు. నా బాబా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరు? నాకు ఈ బ్యాగ్ దొరికింది సార్. రైల్వే స్టేషన్ లో బ్యాగ్ దొరికితే పోలీస్ స్టేషన్ కి వచ్చావన్నమాట. లేదు సార్, ఈ బ్యాగ్ లో 25 కోట్లు ఉన్నాయి సార్. అమ్మా, 25 కోట్లు. నాన్న, నువ్వు బ్యాగ్ ఓపెన్ చేసావా? కొత్తగా బ్యాంక్ ఓపెన్ చేసావా? 25 కోట్లలో ఒక 25,000 ఖర్చు అయింది సార్. అయ్యో, 25,000 నాన్న. 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నా తప్పు లేదు నాన్న. నువ్వు 6 ప్యాక్స్ ఉన్న హరిశ్చంద్రుడివి, లేటెస్ట్ అన్న హజారువి. నీకు పద్మశ్రీ కాదు, పద్మభూషణ్ కాదు, పద్మ విభూషణ్ ఇవ్వాలి నాన్న. నాన్న, నీ పేరేంటి రాజా? లక్కీ సార్. నీకంటే పెద్ద లక్కీన్రా రాజా. ఈ డబ్బు ఎవరిదో కనుక్కొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత. నాన్న, నేను చేస్తాను నాన్న. నువ్వు వెళ్ళొచ్చు నాన్న. నువ్వు అన్న హజారవి నాన్న. లవ్ యూ రాజా. మనీ, ఇట్ స్పీక్స్ ఎవరీ లాంగ్వేజ్.
చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది. అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. డబ్బు తెచ్చిచ్చిన వాడి పేరేంటి? లక్కీ. లక్కీ మనీ విత్ ఎల్ ఫర్ లక్కీ. నీ పర్సనల్ వెహికల్ లో నా గెస్ట్ హౌస్ కొచ్చి డబ్బిచ్చి నీ పర్సంటేజ్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ రాజా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది పుట్టింది. We call it Crugzilla. We got to the south, the dirty south. Midwest. We call it Crugzilla. Yeah, ID, show me what you working with. Yeah, ID, show me what you working with. Yeah, ID, yeah, ID, yeah, ID. అమ్మా, ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నా దగ్గరికే వచ్చారా? ఏంటంటే ఈ రోజు అన్ని నా దగ్గరికే వస్తున్నాయి. ధోని రాజా, ఆటోగ్రాఫ్ ప్లీజ్, ప్లీజ్ రాజా. అమ్మ ధోని రాజా, ఆటోగ్రాఫ్ పెరుగుతో కదా ఇస్తారు, నువ్వు బ్యాట్ తో ఇస్తావేంటి? పోనీ కోహ్లీ రాజా, నువ్వైనా ఆటోగ్రాఫ్ ఇవ్వు రాజా. రాజా ప్లీజ్ రాజా. రాజా, నువ్వు గ్రౌండ్ లో కొట్టకుండా నా గ్రౌండ్ బాల్ కొడతావేంటి రాజా? ఇదేంటి రాజా? ఎందుకు కొడతా రాజా? ఎందుకు కొడతా రాజా? అటు ఎందుకు కొడతారండి బాబు? దండ పెడతారండి, చెప్పు కొట్టండి. ఒరే 2 సార్లు వరల్డ్ కప్ తీసుకొచ్చాను, అన్నే తిడతావా? నాకు బ్యాటింగ్ రాదంటావా? వచ్చండి, మీకు వచ్చండి. లాస్ట్ వార్నింగ్. దేవుడా, ఎందుకు కొట్టారో కూడా చెప్పకుండా కొడుతున్నారు నాయన. వీడెవడు రిటైర్ అయిపోయిన శవాగా? మ్యాన్ ఆఫ్ ద సిరీస్. నేనేస్తా. రాజా, ధోని, కోహ్లీ మధ్యలో సెహ్వాగ్ నా లైఫ్ ని ఎల్బీ స్టేడియం చేసుకుని ఆడుకున్నారు రాజా. ధోని కోహ్లీలు 6లు కొడతారు కానీ డబ్బులు కొడతారు రాజాకే. రాజా, 3 మ్యాచ్లు 6 యార్డ్లు బాగానే ఉన్నారు కదా, మధ్యలో నన్ను కొట్టి కోట్లెందుకు ఎత్తుకుపోయారు రాజా? వీడి ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదురా. ఇదిగో రాజా. అమ్మ రాజా, రాజా నీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చకపోతే 1 కాదు 100 ఎక్స్ప్రెషన్లు ఇస్తా, 100. రాజా, నువ్వు మాత్రం నన్ను చంపి ఫోటో తీసి నైస్ ఎక్స్ప్రెషన్ అనమాకు రాజా. నిజం రాజా, వాళ్ళు నానో కారులో వచ్చి 25 కోట్లు కొట్టేశారు. నానో కారులో వచ్చింది ధోని, కోహ్లీ కాదు, వాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఎవరు రాజా? అది డబ్బిచ్చిన వాడికి, తీసుకున్న నీకు మాత్రమే తెలుసు. లక్కీ. అమ్మా, లక్కీయా? రాజా, వాడు అన్న హజారే లేటెస్ట్ వర్షన్ అనుకున్నాను, కానీ దావూద్ ఫైల్ వర్షన్ నాకు తెలియదు రాజా. లిఫ్ట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ రాజా. రాజా, లక్కీ మాట్లాడు. హలో లక్కీ రాజా, ఇది కరెక్ట్ కాదు రాజా. అయ్యో రాజా, నువ్వు చేసిన కరెక్టా? నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ జేకే ఫోన్ చేయడం. చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది. అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబరీ కేసు లక్కీ గడిపే తోసిపారేసి కేసు క్లోజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో నానా, మళ్ళీ వచ్చావేంటి అన్నా? ఏం నానా? నా ఫోన్ మర్చిపోయాను. అయ్యో నానా, చూసుకున్నానా? ఎక్కడ నానా? చూడనా? ఎక్కడ ఎక్కడ? ఇదిగో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. అబ్బా, సారీ చెప్పావా? ఇప్పుడు డబ్బులు ఇచ్చేయాలా నీకు? హలో, గుడ్ మార్నింగ్. మియా ఇక్కడ సొసైటీలో ఎవడూ జెన్యున్ గా లేడు. అక్కడ 25 crores కొట్టేసిన జేకే జెన్యున్ కాదు, 25% ఆశించిన నువ్వు జెన్యున్ కాదు, నాలాంటి మంచోడు సిన్సియారిటీని డౌట్ చేసిన నా పాజిటివ్ పద్మ కూడా జెన్యున్ కాదు. అసలు ఎవడూ జెన్యున్ గా లేనప్పుడు నీ మాత్రం జెన్యున్ గా ఎందుకు ఉండాలరా? అందుకే నేను ఒక డిసిషన్ కి వచ్చాను మియా. ఏంటి లక్కీ రాజా? మొత్తం డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. ఒరే లక్కీ రాజా, ఎంజాయ్ చేయడానికి 10,000 కాదు 20 కోట్లు. ఫస్ట్ గేమ్ రేస్ కోర్స్. నా లక్కీ నెంబర్ 1, 1వ నంబర్ గుర్రం పైన ₹1,00,00,000 కాస్త నా లక్ ఎంత ఉందో చెక్ చేస్తా. ఇచ్చాను రాజా. ఈ జేకే గురించి నీకు తెలీదు. టూ డేంజర్. అయితే ట్రాన్స్ఫార్మర్ లాగా మెడలో డేంజర్ బోర్డ్ వేసుకుని తిరుగుబే. A+B² = A² + B² + 2AB.
ఓకే ఫోన్ పెట్టారా మ్యావ్. రాజా వాడు ఫోన్ పెట్టేయి అన్నాడు, పగల కొట్టేయి అనలేదు. ఈ బుజ్జి చెల్లుని నా పెళ్ళాం బుజ్జి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది రాజా నాకు. అమ్మా లూజ్ గా మాట్లాడాను, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. రేస్ కోర్స్ కెళ్ళి వాడు ఎక్కడో పట్టుకోరండి. విన్నింగ్ హార్స్ ఈ రేసులో విన్ అయి ఉంటాడు. 25 ని 50 చేసి ఉంటాడు. నాకేదో డౌట్ ఉందా? హీఈస్ ద విన్నర్, హీఈస్ ద విన్నర్, హీఈస్ ద విన్నర్. లక్కీ రాజా చెప్పు రాజా ఈ వెధవకి నువ్వు కట్టిన 1వ నంబర్ గుర్రం గెలిచిందని. గెలిచింది. ఎస్ ఎస్ 1వ నంబర్ గుర్రం కాదు, 10వ నంబర్ గుర్రం. గుర్రం ఓడింది, మన కోటి పోయింది. వచ్చినాక ఈ పోలీసు ఎక్స్ప్రెషన్ చూడు. మీడియా కంటే ఫాస్ట్ గా ఉన్నావు కదరా. ఫస్ట్ ఆడు ఎస్కేప్ అవుతున్నాడు చూడు. లక్కీ గిరిగిరికి తారా తక్కి నీ పేరు అక్కి మడియర్ లక్కీ. పోతే పోయింది కోటి, మిగతా 24 ఇచ్చే రాజా. లేకపోతే 24 అవర్స్ లో నీ ఎక్స్ప్రెషన్ చూస్తాడు రాజా. రాణిపత్రిని ఆడుతున్నావు ఏమన్నా? లారీ కింద నిమ్మకాయ దగ్గర లక్కీ అని తొక్కిచ్చేసి మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. వీడి ఎమోషన్ ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాను. లారీ అంటున్నాడు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక 4 సార్లు చెప్పారనుకోండి, మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తాను. 4 సార్లు కాదు 40 సార్లు చెప్తా. అంత ఈజీగా డబ్బులు సంపాదించడం అంత ఈజీయా? టెల్ మీ వాట్ ఈస్ దట్? వెరీ సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. రిపీట్. నాట్ ఓన్లీ సింపుల్, వెరీ 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 సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ట్రాలీలు. ఓహో 1 మూమెంట్. 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు రోడ్డు మీద. లారీలు లారీలోనే సరిగా చెప్పలేకపోతున్నావు. నీకు సీఏ పోస్ట్ ఎవరు ఇచ్చిండ్రా భయ్? లారీ డ్రైవర్ గా నాకు అనుభవం ఉంది, తప్పుకో. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు, 4 పర్వాలేదురా, సగం టైం తీసుకో. చెప్తున్నావు, టెన్షన్ పెట్ట. అలాగే 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు, పర్వాలేదురా, మళ్ళీ 3rd టైం తీసుకో. వాడే నీ నిమ్మకాయలు నలిపేలాగున్నాడు కదా. పువ్వు పచ్చడైంది రాజా. నీది కూడా పగిలిందా? ఒక్కడేం చేయలేకపోయారు. జగ్గే లారీ డ్రైవర్ అయినా నాకేం నోరు తిరగలేదు. ఇంకేం చేస్తాం? పోనీ అన్నవాడిని కిడ్నాప్ చేశాం. 1980s ఐడియాలు ఇవ్వకరా. ఆడి లవ్వరు, ఆడి పెళ్ళాము, ఆడి బాబు, ఆడి అమ్ము అన్ని అవుట్డేటెడ్ ఐడియాస్. ఆడు కావాలరా నాకు. చెయ్యి, ఫోన్ చెయ్యి.
హలో మియావ్. లక్కీ సార్ ఏం చేస్తున్నారు? నాది లక్కీ హ్యాండ్ కదా, క్రికెట్ బెట్టింగ్ వచ్చా. హైదరాబాద్ వర్సెస్ కోల్కతా బెట్టింగ్ 4 crores. 4 crores రాజా ఓ పంచయ్ కలకత్తా మీద కట్టు. గంభీర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. హైదరాబాద్ హైదరాబాద్ పైన కడతా. పెట్టిపోయి ఫోన్. మన బుక్కీస్ అతని లైన్ లోకి తీసుకుంటారా? ఆడు ఇక్కడ బెట్టింగ్ కట్టాడో మనం తెలుసుకోవాలి. హలో లక్కీ సార్, మీరు చెప్పినట్టు హైదరాబాద్ విన్. తోకలే, నువ్వు పెద్ద బెట్టింగ్ రాయడం అని చెప్పి నీ మాట విని కోల్కతా పైన కట్టా. 4 4 + 1 5 మొత్తం పోయింది. జేకే సార్, నా పెళ్ళామే నా మాట విందు. ఆ లక్కీ ఎలా వింటాడు సార్? నమ్మబుల్గా ఉందా సార్? ఆ లక్కీ గాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోట్రా. హలో, గుడ్ మార్నింగ్ మియా మియావ్. రాజా ఇంకా ఎన్ని కోట్లు మిగిల్చావు రాజా? ఇంకా కోట్లేండి మియా, మొత్తం డబ్బు డాలర్స్ కన్వర్ట్ చేసి హవాలా చేసేస్తున్నా. మీకింక దివాలానే. చిన్న పెద్ద తేడా లేదు. మన హవాలా బ్యాచ్ అందరినీ లైన్ లో పెట్టండి రా. అమ్మా మసక చీకట్ లో మంచి కుటుంబ కథా చిత్రం. ఏంటి రాజా అన్యాయం? మసక చీకట్ లో టైటిల్ పెట్టి మంచి కుటుంబ కథా చిత్రమా? ఎలా అవుతుంది? అది సన్నీ లియోన్ తో ఎలా సంసార పక్షం అవుతుంది? అది దానికి బికినీ వేసి అసలు మీ డబ్బులతో వాడి ప్రొడక్షన్ ఏంటండి? అయితే గీతే నిర్మాతగా మీ పేరు వేయాలి గాని, అరే రేసింగ్ లో 1 కోటి, బెట్టింగ్ లో 4 crores, 20 కోట్లు సినిమాలో పెట్టేశాడు. వాడి ఫైనల్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి. జేకే 2 అక్షరాలు, చావు 2 అక్షరాలు, నీ పద్మ కూడా 2 అక్షరాలు. రేయ్, 2 నిమిషాల్లో నీ పద్మని చంపుతున్నా. జేకే, A+B² = A² + B² + 2AB. పద్మనేం చేయొద్దు. A - B² = A² + B² - 2AB. పద్మకేమన్నా జరిగిందో? మీరు భయపెట్టాలనుకునే కస్టమర్ ఈ సమయంలో ఒక్కలే అన్నట్టుగా ఉన్నారు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. వాట్సాప్ ఓపెన్ చేయి మియావ్. స్క్రీన్ బ్లాక్ అయిందా? మైండ్ బ్లాక్ అయిందా? రేయ్ లక్కీ, నీకున్నది ఒకే ఒక్క ఆప్షన్. నీ దగ్గరున్న మనీ నా దగ్గరకు వస్తే సిఐ దగ్గరున్న నీ లవ్వర్ నీ దగ్గరకు వస్తుంది. చావు దగ్గరికి పద్మని పంపిస్తావా లేదా నా దగ్గరికి మనీతో వస్తావా? నువ్వే డిసైడ్ చేసుకో. మెల్లగమ్మా. అన్నా వదిన తీసుకొచ్చారన్నా. అన్నా వదిన తీసుకొచ్చా. కెన్ యూ లవ్ మీ? ఎల్లుదినా ఎల్లు.
ఎందుకు వదిలేసావు? మనం వాడికి వాట్సాప్ పంపించాం, వాడు నాకు వాట్సాప్ పంపించాడు, నా వాట్సాప్ అయిపోయింది. పెళ్ళాన్ని భయపడితే వదిలేస్తావా? అది నా పెళ్ళామైతే వదిలేవాడిని కాదు జేకే, అది నా బంప్చికి బమ్ డాగ్ లింకు. ఇంకా గ్యాప్ ఎందుకు, ఫోన్ పగలగొట్టు. అసలు ఎవరిలకి ఆ లాంగ్ హెయిర్ గాడు నన్ను ఎందుకు టార్చర్ చేశాడు? ఆ మనీ నీ దగ్గర ఎందుకుంది? అసలు ఏం జరుగుతోంది? అంతా చెప్తా, జాగ్రత్త విను. సారీ లక్కీ. సారీ నాట్ యాక్సెప్టెడ్. ప్లీజ్ లక్కీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. लगा दिल पे लगा जोर से लगा बाबू से गाता के नुगा गुंडेलपై దుంపతేగా కిస్కి నై టోన్ పాపా మత్తెక్కించే షేప్ బాగా రచ్చ రచ్చాలే పెనుగా లాగుతుంటే లిప్పుతేగా గుండెలక సూడనిక మిస్సు రెడీ కున్నదిగా బండినకి స్పీడ్ పెంచి దూసుకెళ్తా నెక్కాలంటే ఇట్టాకే ఎగబడి కన్నే గిట్టి గిర్రా గిర్రా చుట్టాలే కుదురే లేదనక పసిడి పాల పిట్ట పద పదమంటూ ఇట్ట ముస్తాబయిందే వదిలే కోడి పెట్ట ముసుగే తీసనట ఇప్పుడి కదాడు పెడో తెలియనటాగే పటాసుకి పైటే వేసినట్టుందే పదమరి సరా సరా నిప్పే పుట్టించదామే అసలే పూల పుట్ట అందుకే ముద్దులట ఇక మరి అడ్డు తీసి అడాగించలే ఏం లేదు బావా, అంతా బాగా జరుగుతుంది. అమ్మ కొట్టాడు, ఏం చెప్పినా కొడతాడు ఏంటో. అదెంత బాగుందో. అన్నట్టు మనం ఎవరి పెళ్లికి వచ్చాం? ఎవరి పెళ్లి ఏంటండి, మన అమ్మ మన అబ్బాయి పెళ్ళండి. మీ మతిమరుపు తోట నాకు కూడా మతిమరుపు వచ్చేలా ఉంది. పదా అయ్యో ఇటు పదండి, ఇటు పదండి. అమ్మా ఏంటమ్మా, అన్ని కూడా ఉంటే బాగుండేది. పాజిటివ్ గా ఉండాలి ఉండాలి అనుకో, ఉంటాడు.
నానా నో ఎంట్రీ పెట్టింది, వస్తే ముడ్డు మీద తంతుంది. అమ్మ ఫోన్ చేసింది, చెల్లి ఏడ్చింది, అందుకే నేను ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా గణపతి గుంభహామహే. ఏమనుకున్నాం గానీ బావగారు మన పెళ్లి బలి అరేంజ్ చేశారు. మన పెళ్లి కాదు, మన అబ్బాయి పెళ్లి. అబ్బాయి పెళ్ళి. అబ్బాయి ఈ బురకాయ ఎవరమ్మా? అయ్యా పెళ్లి కుమారుడిని తీసుకురండి. వస్తున్నాను. అంకుల్ మిమ్మల్ని కాదు, మీ అబ్బాయిని. అలాగా నేను తీసుకొస్తాను. మీది ఉండండి, మాది వెళ్ళి తెస్తుంది. అలాగే. నీకెందుకు? బురకాలు ఎవరమ్మా? నువ్వు ఉండొచ్చు కదా. మీది ఒక నిమిషం ఉండండి. నాతో కూడా ఈ భాష ఏంటి? సారీ, నేను వెళ్ళి బావకి ఈ బుర్కా మ్యాటర్ ఓపెన్ అయిపోతాను. నువ్వు వెళ్ళి అమ్మతో కాసేపు ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ. బావా కమాన్ నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. దట్ ఈస్ జేకే. కింద గిఫ్ట్ బాక్సుల్లో బాంబు ఉంది. రిమోట్ జేకే చేతిలో ఉంది. పేలాలా వద్దా అనేది మాత్రం నీ చేతుల్లో ఉంది. ఇక్కడ రిమోట్ నొక్కాలా, నీ చెల్లెళ్ళు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళి టీవీ ముందు కూర్చొని హాయిగా రిమోట్ నొక్కాలా? అరే ఎందుకన్నా లొల్లి? డబ్బిచ్చాయి. వాడు డబ్బిస్తే నా ఈగో సాటిస్ఫై అవ్వదురా. ఇక్కడ పెళ్ళాపితే సాటిస్ఫై అవుతుంది. జేకే, నా మాట విన్ జేకే ప్లీజ్. మా నాన్న వచ్చేస్తాడు జేకే. గుడ్ ఎక్స్ప్రెషన్. జేకే, మా బావనేం చేయకు జేకే. నా చెల్లి పెళ్లి జరగని, పెళ్ళైన వెంటనే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ముహూర్తానికి టైం అవుతుంది. నైస్ ఎక్స్ప్రెషన్. జేకే ఇక్కడి నుంచి వెళ్ళిపో జేకే, మా నాన్న వచ్చేస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ? బావా తమ్ముడు ఏంట్రా ఇది? ఎవరా వీళ్ళంతా? ఏమీ లేదు భక్తవత్సలం గారు. మీ వాడు సార్ దగ్గర 25 crores తీసుకొని మాతో 2020 గేమ్ ఆడుతున్నాడు. ఒక ఎంపైర్ గా మీరే చెప్పండి సార్. నాన్న అది కాదు నాన్న, నా మాట మీరు. సార్ వీడు నా కొడుకు కాదు సార్. నా కొడుకు చచ్చిపోయాడని ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కావట్లేదు సార్. ఇక్కడ నా కూతురు పెళ్లి జరుగుతోంది, దయచేసి జరగనివ్వండి. వీడెవడో కూడా నాకు తెలియదండి. TamilMV.MX. సారీ రాజా, నీకున్నది ఓన్లీ ఒకటే ఆప్షన్. నీ ఫ్యామిలీ ప్రాణాలు దక్కాలంటే ఆ డబ్బెక్కడ దాచిపెట్టావో చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు రాజా? చెప్పవా? పంచగుట్ట శ్మశానంలో. రాజా బ్యాగ్ కనపడుతుంది రాజా, బ్యాగ్ కనపడుతుంది రాజా. మనం రక్కున్నాడు రాజా. నోట్ ఉండాల్సిన బ్యాగులో రాళ్ళు ఉన్నాయేంటి రాజా? లొక్కండ్రా వాడిని. అలాగేనా? డబ్బెక్కడా? నా డబ్బెక్కడా? ఎక్కడ పెట్టావు? అడుగుతుంటే చెప్పబెట్టి నా డబ్బెక్కడా? చెప్పు. మరి నా డబ్బెక్కడ్రా? నీ డబ్బెంట్రా? నీ డబ్బేంటి రాజా? నాటకాలు చేస్తున్నా. నీ డబ్బేంటి? 25 సంవత్సరాల క్రితం చార్మినార్ బ్యాంకు బోర్డు తిప్పావు కదరా. నా పేరు మీద మా నాన్న వేసిన 25 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ్రా? తిప్పడమేంట్రా? అదే బ్యాంక్ చైర్మన్ ని చార్మినార్ ఎదురుగా చంపా. ఎంక్వైరీకి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ని తొక్కి చంపా. ఆ న్యూస్ రాసిన జర్నలిస్ట్ ని నామరూపాలు లేకుండా చంపా. నువ్వు కూడా ఆ లిస్ట్ లో చేరిపోతావు. అమ్మా, ఇది ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అనుకున్నా, రివెంజ్ ఫార్ములానా? వాట్ ఏ స్క్రీన్ ప్లే సర్జీ. ఏ సైడ్ రాణ్ణి?
పేరు పెట్టి పిలిచే. ఇక మనం సైడ్ అయిపోవటం బెటరు. బ్యాంకు బోర్డులు తిప్పేస్తారా మీరు? తిప్పేస్తారా? నీలాంటి క్రిమినల్స్ వల్ల ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు పైకి వస్తున్నాయో తెలుసారా నీకు? ఏ నొప్పిగా ఉందా? నాకు ఇక్కడ నొప్పిగా ఉందా? బాబు, ప్రభుత్వం నల్లధనం లేకుండా చేస్తున్నట్టుగా మా జైకి గారిని లేకుండా చేయమాకు. పెద్ద పెద్ద దేశాలే కలిసి మాట్లాడుకుంటున్నాయి కాబట్టి వైలెన్స్ ఆపి బ్యాలెన్స్ ఇస్తే వెళ్లిపోతాం. ఏమండి, వెళ్ళి ఏం చేద్దామని మీరు ఆగండి. అన్నా మా డబ్బు ఇంకెక్కడ డబ్బు? రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం డబ్బు ఏసీపీకి ఇచ్చేసా. అమ్మా, ₹1 కూడా ఖర్చు పెట్టలేదా? రేసులాడారని చెప్పావు కదా బాబు. అన్నా నువ్వే కానీ ఆడలా. మరి ఐపీఎల్ బెట్టింగ్ కట్టారని చెప్పావు. కట్టానా నువ్వే కానీ కట్లా. మరి మసక టికెట్ లో మంచి కుటుంబ కథా చిత్రం తీస్తారన్నావు. ఓన్లీ పోస్టర్ వేసా. అంటే మేక తిప్పి చాకు నాకు ఇచ్చారనమాట. చాప్టర్ క్లోజ్. ఎస్ సార్. జేకే, నో క్లూస్ నో ప్రూఫ్స్, నన్ను అరెస్ట్ చేస్తారు. హలో, గుడ్ మార్నింగ్. మియా నీ క్రికెట్ బెట్టింగ్ పెడతాననగానే నువ్వు కంగారు పడి బుక్కీస్ అందరికి ఫోన్ చేసావు కదా. అప్పుడు ఏసీపీ గారు నీ ఫోన్ మొత్తం ట్యాప్ చేశారు. అంతేకాదు, హవాలా చేస్తున్నా అనగానే అందరికి ఫోన్ చేసావుగా, అది కూడా ట్యాప్ చేశారు. అది మాత్రమే కాకుండా ఇందాక ఫ్రస్ట్రేషన్ లో నువ్వు చేసిన క్రైమ్స్ అన్ని ఆటోబయోగ్రఫీలా చెప్పావుగా. థ్యాంక్ యూ. బావా మరే మన లక్కీ గాడు అది కాదు బావా, టీవీ9 లో వస్తున్నాడు బావా. టీవీలోనా? రేయ్, టీవీ9 పెట్టండి. టీవీ9 అడుగో చూడు బావా. 500, 1000 రూపాయల కోసం కూడా ఎన్నో దారుణాలు మోసాలు చేస్తున్న ఈ రోజుల్లో 25 కోట్లు దొరికితే ₹1 కూడా టచ్ చేయకుండా ఏసీపీకి అప్పగించారు. వండర్ఫుల్ సార్. దీనికి మీ ఇన్స్పిరేషన్? మా నాన్నగారు నిజాయితీగా బతకడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మీ నాన్నగారి పేరు? భక్తవత్సలం. భక్తవత్సలం, గొప్ప కొడుకును కన్నావయ్యా. ఇలాంటి కొడుకును కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. 25 కోట్లు వసూలు చేశారు. ఎన్ని కోట్లు కట్టినా నీ కొడుకు వాల్యూకి సరితో కదయ్యా. అవును, ఈ అబ్బాయిని ఎక్కడో చూసేనే. గుర్తొచ్చింది. ఓ రోజు మన ఇంటికి వచ్చి ఇంత డబ్బు ఇచ్చాడు. ఏమన్నా మీ అబ్బాయా? అబ్బా, ఆ డబ్బు కూడా ఎక్కడో పెట్టానే. మీ అబ్బాయే. బావగారు మీరు భలే లక్కీ అండి. అవునండి, వాణ్ణి చిన్నప్పటి నుంచి లక్కీ లక్కీ అని చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, వాడు అన్లక్కీనే. ఎందుకంటే 25 లక్షలు ఇచ్చి కూడా మాట పడ్డాడు చూడండి, వాడు అన్లక్కీనే. 25 సంవత్సరాల నుంచి నువ్వు అన్లక్కీ అంటున్నా కూడా భరించాడు చూడండి, వాడు అన్లక్కీనే. అసలు వాడి ఇంట్లో పుట్టటమే అన్లక్కీ. నా కొడుకుతో మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మై మదర్ ప్లీజ్. హలో, ఏ నిర్మలా, టీవీ చూస్తున్నావా? బానే మాట్లాడుతున్నానా? హలో లక్కీ. లక్కీ లక్కీ నానా, అవునరా, నాన్ననేరా. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా నాన్న. నీతో మాట్లాడే అర్హత లేని నాన్న. ఏరా, మాట్లాడవా నాతో? మాటలు రావడం లేదు నాన్న.
మీరు నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తారా అని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచినా మీకు ఒక మాట చెప్పాలనుకున్నా నాన్న. ఏంట్రా అది? ఐ లవ్ యూ నాన్న. ఏర్పాటు చేయడానికి కారణం టు మేక్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. జేకే అనే ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ హీఈస్ గాట్ రెడ్ హ్యాండెడ్. ఆర్బీఐ నుంచి ప్రింట్ అయి వస్తున్న కరెన్సీ నోట్స్ బ్యాంక్ రాబరీలో రికవర్ అయిన 24 కోట్లని ఆయా బ్యాంకులకు మేము అందజేశాం. 24 కోట్ల? అమ్మని, ఈ మేయం కనిపించిన 4వ సింహం అనుకున్నా. కోటి నొక్కేశాడు. అసలు తప్పు వాడిది కాదు, నీది. బీ పాజిటివ్ అని వేమన శతకం నాకు చెప్పి సచ్చావు కదా. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. ఛా, సరే డెలివరీకి వెళ్ళాలి. ఈవినింగ్ మీ ఇంట్లో కలుస్తా. హలో. ఏంట్లకి నన్ను తెగ తిట్టుకుంటున్నావు కదూ? నీకిచ్చిన ప్రైజ్ మనీ 10 లక్షలు చాలా తక్కువ. అందుకే ఈ ₹1 కోటి. నీలాంటి వాడు కోటికొక్కడుంటాడు లక్కీ. నీలాంటి లక్కీలు సొసైటీకి చాలా అవసరం. ఈ కోటితో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ సార్. పాజిటివ్. ఈ కోటి ఆర్బీఐకి చేద్దాం. दिल पे लगा जोर से लगा बाबू से गाता के नुगा गुंडेलपై దుంపతేగా స్కిన్ టోన్ పాపా మత్తెక్కించే షేప్ బాగా రచ్చ రచ్చ లేపెనుగా లాగుతుంటే లిప్పుతేగా గుండెలక చూడనిక మిస్సు రెడీగున్నదిగా బండినకి స్పీడ్ పెంచి దూసుకెళ్తా నకాలంటే ఇట్టాకే ఎగబడి కన్నే గిటి గిర్రా గిర్రా చుట్టాలే అదిరే కోడి పెట్ట ముసుగే తీసెనట ఇప్పుడి కన్నాడు పిడో తెలియనిటాగే పటాసుకి పైటే వేసినట్టుందే పదమరి సరా సరా నిప్పే పుట్టించదామే అసలే పూల పుట్ట అదుకే ముద్దులట ఇక మరి అడ్డు తీసి అడాలి చలే